ఓం ఓం మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అహమేవాసమేకో గ్రే అహమేవాసమేకో గ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం యోవశిష్యేత సోస్మ్యహం. ఈరోజు మంత్రము మయ్యేవ సకలం జాతం మయ్యేవ సకలం జాతం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం యాతి మయ్యేవ సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయం తద్బ్రహ్మద్వయం అస్మ్యహం తద్బ్రహ్మద్వయం అస్మ్యహం అస్మ్యహం. వందే గోమాతరం. ఓం అహమస్మి. మనం ఈరోజు కార్యక్రమం అహమస్మి బోధ. అహమస్మి బోధలో 3వ శ్లోకము. మధ్యలో అహం గురించి ఒక శ్లోకం చెప్పుకున్నాము. అది అకారః సర్వవర్ణాగ్ర్యః ప్రకాశః పరమేశ్వరః ఆద్యం అంత్యేన సంయోగాత్ అహమిత్యేవ జాయతే అని. అహం అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది మనకు స్పష్టంగా ఈ మంత్రం చెప్తుంది. ఇది నందికేశ్వర కాశిక అనేది ఒక గ్రంథము, చిన్న గ్రంథము. దాంట్లో వర్ణముల యొక్క ఆధ్యాత్మికతను తెలియజేస్తూ ఈ విధమైన శ్లోకం చెప్పారనమాట. అకారః సర్వవర్ణాగ్ర్యః ప్రకాశః పరమేశ్వర అంటే సర్వవర్ణాగ్ర్యః, సర్వవర్ణములకు అగ్రం ఏది, మొదటిది అకారం. అది ఎవరు? అకారం ఏమిటి అంటే పరమేశ్వర ప్రకాశ అంటే పరమేశ్వరుని
పరమేశ్వరుడకు ప్రకాశం అంటే పరమేశ్వరమే అయిన ప్రకాశం అన్నమాట. ఇట్లా అకారం ఇట్లయితే దానికి ఆద్యం అంత్యం సంయోగ. ఆది అకారం అయితే అంత్యం అకారం అయితే హ. కాబట్టి అ నుండి మొదలై హాతో అంతమవుతుంది. కాబట్టి అందుకు ఏమైంది ఇది అహం. అహం అంటే సర్వవర్ణముల యొక్క సమాహారం. సర్వవర్ణములు దీంట్లో కూర్చుని ఉంచున్నాయి. అంటే అక్షరం బ్రహ్మపరమం. అక్షరం బ్రహ్మపరమం. అక్షరం అనేది ఏంటి? పరంబ్రహ్మ అన్నది. మనము అక్షరం అంటే క్షరం, నాశనము కానిది అక్షరము. ఇది పరబ్రహ్మ స్వరూపము. ఇదేంటి? ప్రతిదీ అక్షరమే. ఇక్కడ ఆ నుండి హా వరకు అంత అక్షరం లేదు. కాబట్టి అటు అక్షర పదంగా చెప్పిన అహం పదము, అట్లాగే వర్ణపరంగా చెప్పిన ఆ నుండి హా వరకు సంయోగం చేసేది, కలిపేటటువంటిది, సర్వవర్ణములను కలుపుకుంటూ పోయేది, అది అహం. అహం అనే పదం అన్నమాట. కాబట్టి మనము అహం అనే పదం యొక్క పదస్వరూపం ఎట్లా వచ్చింది ఏంటనేది, అహమితి ఈ విధంగా అహం అనే పదము జనించింది, ఉద్భవించింది అన్నటువంటిది శాస్త్రం చెప్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు మంత్రం ఏమిటంటే మయ్యేవ సకలం జాతం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం యాతి తద్ బ్రహ్మ అద్వయం అస్మిహం. ఇప్పుడు చూడండి, అన్ని మంత్రములన్నీ ఎట్లా ఉంటాయంటే సర్వ శ్లోకాలు కానీ భావం కానీ అన్ని మనము ఒక బియ్యం తీసుకున్నాం అనుకోండి. ఒక బస్తా బియ్యం తీసుకుంటాం. ఒక బస్తా బియ్యం తీసుకుంటే బియ్యము కింద పోసాం అనుకోండి. కింద పోస్తే అందులో ఏమి కనిపిస్తుంది మనకు? ఎవరైనా చెప్తారా? బియ్యము తీసుకున్న ఒక బస్తా బియ్యము ఒక రాశిగా పోసాము. ఒక రాశి మనకు ఏమి చెప్తున్నది? ఒక బియ్యం బస్తా తీసుకున్నాము. బియ్యం బస్తా తీసుకొని బియ్యం పట్టించా అనుకున్నాము. ఎందుకంటే వడ్లు అంటే మరి మనకి ఎప్పుడు చూసినా వడ్లు చూడాం కదా. వడ్లు అయిన తర్వాత వస్తాయి మన ఇంటికి. కానీ వడ్లు అంటే మళ్ళీ చూసాం లేదా అర్థం కాదు. బియ్యం తీసి మొత్తం బియ్యం పోసేసాం. పోసి ఒక రాశి లెక్క పోస్తాం. కుప్ప ఇట్లా మొత్తం పైన బిందు కుప్ప రాసి ఉంటే తెలుసు కదా. ఇలా పోసుకుంటూ వెళ్తే చివరికి ఒక రాశి. దాన్ని చూస్తే ఏమి అర్థమవుతుంది మనకు? ఇప్పుడు అహమస్మి బోధ అనేది ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే అహమస్మి బోధ అవుతుంది అంటే అదే ఇప్పుడు మయ్యేవ సకలం జాతంలో వస్తుంది అన్నమాట. ఇప్పుడు అహమస్మి పోయినసారి ఏం చెప్పుకున్నాము? అహమేవాసమేకో ప్రియ నాణ్యత సదసత్ పరం పశ్చాదహం ఏదైతే ఈ అవశేషేత స్వస్మ్యహం. అంటే పూర్వము నేనే ఉంటిని, ఇది ఏదైతే మనకు ఇట్లా ఏదో రకరకాల కనిపిస్తాయి, ఇవన్నీ ఏమి లేవయ్యా, సదసత్పరం ఇవన్నీ ఏమి లేవు. సరే, ఒకవేళ నేను ఉంటిని కదా, ఇప్పుడు ఎవరున్నారు? నీకు అట్లా కనిపిస్తున్నది, కానీ ఇప్పుడు ఎవరున్నారంటే పశ్చాత్తాపం. ఇప్పుడు కూడా ఎవరున్నారు? అహం, నేనే. ఏదైతే ఇదంతా ఎవరు? ఏది కనిపిస్తుంది ఇదంతా ఎవరంటే నేనే. ఈ అవశిష్యత, శిష్యత అంటే శేషం అంటాం. శేషం ఏంటి? శేషం ఏం మిగులుతుంది? భాగాహారం చేసే శేషం ఏముంటాయి? 1, 0 ఏవో ఒకటి వస్తాయి శేషం. కానీ ఇక్కడ శేషం ఎవరున్నారు? అవశిష్యత మిగిలిపోయేది ఎవరు? ఫ్యూచర్ టెన్స్ అన్నది. మిగిలిపోయేది ఎవరు? యహ, మిగిలిపోయేది సహ. అది ఎవరు? ఇప్పుడున్న నేనే అప్పుడు ఉంటాను. అందుకే ఏం చెప్పారు? మొదట అగ్రి అని చెప్పడానికి ఏమో ఆసమని ఉంటిని అని పాస్టర్స్ చెప్పారు భూతకాలంలో. ఇక్కడ వచ్చేసరి ఏం చేస్తున్నారు? మళ్ళీ ఫ్యూచర్ ఎవరు ఉంటారంటే ఫ్యూచర్లో నేను ఉంటానని చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఈ నేనే అక్కడ కూడా ఉంటుంది. అస్మ్యహం, నేనే ఉన్నాను. అహం అస్మి. అది మనకు స్వస్మ్యహం అని చెప్పి పోయిన మంత్రం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమిటంటే మనము కావాల్సింది ఏం చెప్పినా ఇప్పుడు అంతా అహమస్మి అయితే ఇంకా బోధ ఎవరు చెప్పినట్టు? ఒక రాశి పోసాము, ఆ రాశి మనకి ఏం చెప్తున్నది, మనం ఏం చూస్తున్నాము, అక్కడ బోధ ఏం చేస్తుంది, అది కనిపెట్టాలన్నమాట. ఇది అర్థమైంది చెప్తున్నది. అంటే మనము బోధ వింటున్నామా,
అంటే అక్కడ మనము ఆలోచన మనమే మన యొక్క ఆలోచనను భావాన్ని దానిపైన పెడుతున్నామా, ఇది లేకుండా అక్కడ ఏం బోధ కలుగుతున్నది అనేది మనం తీసుకోగలిగితే అది అహమస్మి బోధ అవుతుంది. ఇంకా ఎవరు చెప్పలేదు కాబట్టి ఇంకా చెప్తారు ఎవరైనా. కొన్ని విత్తనాలు వేస్తే మళ్ళీ ఇంత రాసి కుప్ప వచ్చింది, అంతా నేనే ఉన్నాను, అంతా ఇంకెక్కడ విత్తనాలు బియ్యం అయిపోయాయి, ఇంకా విత్తనం అక్షతలు అంటారు కదా, అక్షతలు వేసి బియ్యం చేసిన విత్తనం వస్తుందా? అదే స్వామి, విత్తనం అంటే ఇంకా బియ్యమే కదా స్వామి. వడ్లు అంటున్నారు, మళ్ళీ తర్వాత మీరు బియ్యం అంటున్నారు. బియ్యము మనం పోస్తే బియ్యము అంటే ఇందులో ఒక కీ పాయింట్ ఉంది, అది మీరు చెప్పి వడ్లు వస్తే వస్తాయి, అది ఇప్పుడు బీజపరంగా అది చెప్పే వాసన బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక రాశి కోసం మనకి ఏం సిద్ధించింది, ఆ విత్తనం సిద్ధించింది అని అంటున్నా. ఇది ఒక మంచి పాయింట్. అయితే ఇందులో కీ పాయింట్ ఏంటంటే ఎందుకు ఇది చెప్పదలుచుకున్నా అంటే ప్రతిదీ కూడా ఒక బియ్యం గింజ తీసుకోండి, బియ్యం గింజ తీసుకొని ఇది ఎట్లా ఉంది, ఇంకొక బియ్యం గింజ ఎట్లా ఉంది, ఇంకొక బియ్యం గింజ ఎట్లా ఉంది, అన్ని కూడా ఎట్లా ఉన్నాయి, వ్యత్యాసం ఉన్నాయి, ఏమన్నా వ్యత్యాసం ఏమైనా ఉన్నాయా? ఇది అహమస్మి. నేనున్నా. ఇప్పుడు అద్వయం బ్రహ్మ, అద్వయం అంటే ఒకటే రూపమే, ఇంకా అక్కడ వేరేనది అనేది లేదు. అస్మ్యహం అద్వయం, తద్ బ్రహ్మ అద్వయం అస్మ్యహం. ఇక్కడ వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ అన్ని కూడా ఎట్లా కనిపిస్తున్నాయి, ఒక్క బియ్యం గింజ ఎట్లా ఉందో అన్ని బియ్యం గింజలు అంతే అట్లే ఉన్నాయి. వ్యత్యాసం ఏమైనా ఉందా? అది అద్వయం అద్వయం అస్మ్యహం అంటే ఇక్కడ రాసంతా కూడా ఏం చెప్తుంది మనకు, ప్రతి ఒక్కటి కూడా అహమస్మి. ఇప్పుడు బియ్యము నేను అన్నాను, బియ్యం మాట్లాడింది కాసేపు అనుకోండి, ఏం చెప్తుంది, నేను ఉన్నానని చెప్తుంది. ఇంకొక బియ్యం వచ్చింది చెప్తుంది, ఇంకొక గింజ వచ్చింది చెప్తుంది, నేను ఉన్నాను అంటుంది. ఇంకొకటి వచ్చింది చెప్తుంది, నేను ఉన్నాను అంటుంది. అన్ని ఇప్పుడు సమంగా ఉన్నాయా? అట్లా అంటే ఇక్కడ రాసి ఏం చెప్తుందంటే ప్రతిదీ కూడా ఒకటే విధమైన, ఏ కించిత్ కూడా దాంట్లో ఏమైనా మార్పు ఉందా? ఏమీ మార్పు లేదు. ఒక బియ్యం గింజ పగలగొడితే ఏమొస్తుంది, అంత పిండి పిండి అవుతుంది, ఇంకో దాన్ని పగలగొడితే అంతే వస్తుంది, ఏది చేసినా అంతే ఉంది. ఇది అహమస్మి అంటే. అహమస్మి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పదార్థము, వ్యక్తులే కాదు, ప్రతి పదార్థము ప్రతి వస్తువు అన్నీ కూడా ఎవరి స్వరూపాలు? అహమస్మి, బీజమే. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మయ్యేవ సకలం జాతం. అంటే మయ్యేవ అంటే మయ్యి అంటే అర్థం ఏంటి, మయ్యి ప్లస్ ఏవ, మయ్యేవ. మయ్యి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనము తెలుగులో ఏం చెప్తాము, నా యందు అంటాం, అందున్న సప్తమి విభక్తి. అట్లాగే మయి అన్నది సప్తమి విభక్తి, ఏకవచనం ప్రథమా విభక్తి అనమాట. ప్రథమా విభక్తిలో ఏకవచనం వస్తుంది. అంటే ఇక్కడ మయి అన్న పదం ఏంటి, నేను ఎందు. మయ్యేమంటే నేను ఎందే. ఏం చెప్తున్నా, నేను ఎందు ఏమవుతుంది, సకలం జాతం అంటే సకలం అంతా కూడా జనిస్తున్నది. ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉంది, నేను ఎందే సకలము జనిస్తున్నది. సకలం అంటే ఏమిటి, సకలం అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుంది? సకలం అనేది మనము పరిపరి విధాలుగా చూస్తున్నాం కాబట్టి, అన్ని చూస్తున్నాము, వేరు వేరు విధాలుగా చూస్తున్నాం కాబట్టి, వేరు విధాలుగా చూస్తున్నటువంటి వీటిల్లో ఏమవుతుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఇన్ని రాసి చెప్పాం కదా, ఈ రాశి అంతా మనం చెప్తే ఈ రాశి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బియ్యం గింజ అంతా వస్తుంది కదా. ఒక బియ్యం గింజ అన్నదానికి ఒకటే మయ్యి అన్నట్టుంది. ఆ బియ్యం గింజ నుండి సకలము వచ్చేసింది. సకలము ఏంటి, ఇప్పుడు బియ్యం రాశి అంతా కూడా ఒకటే, వేరేది ఉందా? లేదు. సకలము ఏకరూపంలో ఏమవుతుంది, మనకు ఒకటే అవుతుంది. అట్లా జనించింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది బియ్యంతో ఒక రకం. ఇంకొక విధంగా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం. ఇది ఆ పదానికి వెళ్ళే ముందు ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు మయ్యేవ సకలం చేద్దాం. ఇప్పుడు ఇది బాదం పప్పు గింజ, బాదం గింజ ఉంది. ఈ గింజ ఏం చేస్తుంది, ఒక బోధ చేస్తుంది మనకు. ఇప్పుడు అహమస్మి ఎవరు, ఈ బాదం గింజ అహమస్మి అనమాట. ఈ బాదం గింజ ఏం చెప్తుంది మనకు,
ఇది వచ్చి ఏం చెప్పింది, ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పడం లేదు, ఇప్పుడు ఏం చెప్పడం లేదు. ఇది చెప్పింది అనుకోండి, ఒకవేళ ఇప్పుడే చెప్పింది అనుకోండి, ఇప్పుడు ఎట్లా వినాలి మనము దీని బోధ అంటే, ఇది బాదము విత్తనము బీజం చెప్తుంది. మయ్యేవ సకలం జాతం. ఏమిటి? బాదం వృక్షం అయితే ఉంది, పక్కన వృక్షం ఉంది అనుకోండి, ఈ వృక్షాన్ని గురించి ఇది చెప్తున్నది. ఏం చెప్తుంది? మయ్యేవ సకలం జాతం. సకలం అంటే చెట్టు ఏదైతే పెద్ద బాదం వృక్షం కనిపిస్తుంది, పెద్ద ఆకులు, మనం బాదం ఆకులు ఆ అల్పాహారానికి వాడదాం కదా, టిఫిన్ తినడానికి వాటికి వాడుతున్నాం, పెద్ద ఆకులుగా ఉంటాయి, నీడ బాగా వస్తుంది. ఈ ఆకులు కానీ దాని కొమ్మలు కానీ రెమ్మలు కానీ అన్ని కూడా సకలం అంతా కూడా పువ్వులు కానీ అన్ని కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? బీజం నుండి వచ్చినాయి. అంటే ఇప్పుడు బీజం బోధ చేస్తుంది. ఏం బోధ చేస్తుంది? మయ్యేవ సకలం జాతం. ఈ చెట్టు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సకలం అంతా నేను ఎందు పుట్టినది. ఇది అర్థమైంది కదా? ఓకేనా? ఇది అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? మయ్యేవ ఇంకొక పదం చెప్తుంది, మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం. అంటే చెట్టు అంతా ఎక్కడ ప్రతిష్ఠ అయింది? చెట్టు అంతా ఎక్కడ అది నిలిచి ఉంది? మనకు భాష అర్థం కావాలంటే, ఇప్పుడు వచ్చేసిన చెట్టు ఎక్కడ ఉంది? దేన్ని ఆధారం చేసుకుని ఉంది? దేని నుంచి అది వచ్చింది? ఎట్లా తిష్ట వేసుకుని ఉంది? తిష్ట అంటే ఉండటం, తిష్ట అంటే స్థిరంగా ఉండటం, ప్రతిష్ట అంటే ఇంకా ప్రతిష్ట అని చెప్పి మనము విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట చేస్తుంటాం. అంటే అంతటి ప్రకర్షణ అంటే అంతటి అంటే ఇతరం వచ్చినప్పుడు కూడా ఛేదించలేటువంటి స్థితిని ఉండటం అనేది చూపిస్తుంది అన్నమాట. అంటే ఏదైనా వచ్చినా తను చెల్లించకుండా ఉండేటువంటి స్థితిని చూపిస్తుంది. కాబట్టి తిష్ట ప్రతిష్ట. ఈ ప్రతిష్ట అనేది ఎట్లాంటిది అంటే, ఈ చెట్టు అంతా కూడా దేనిందు నిలిచి ఉంది? మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం. సర్వం అంతా కూడా ఈ బీజం ఏంది అంటే, బీజం ఏమైంది? చెట్టుగా వచ్చింది. చెట్టు అంతా ఎక్కడ ఉంది? అది బీజం నుండి వచ్చినటువంటి చెట్టు అంతా ఎట్లా ఉంది? బీజం నుండి ప్రతిష్ఠ అయి ఉంది. అదే బీజం నుండి ప్రతిష్ఠ అయిందనేది ఎవరు చెప్తున్నారు? నేను ఎందుకు ప్రతిష్ఠ అయి ఉన్నది అంటే, ఈ బీజము కాకుండా, అంటే బీజము వదిలేసి వచ్చింది. అది ఏమన్నా బీజం వదిలేసి వచ్చిందా? బీజాన్ని వదిలేసి చెట్టు వస్తుందా? రాదు. అది ఏమైంది? బీజమే చెట్టుగా వచ్చింది. విష్ణు అంటే విశతీతి విష్ణు పదం మనం ఉంటాయి కదా. విష్ణు అంటే అర్థం ఏంటంటే విశతీతి అంటే ఎట్లా ప్రవేశించింది? ఈ విత్తనము చెట్టు అనేది ఎట్లా వచ్చింది? ఈ విత్తనమే చెట్టు రూపంలోకి వచ్చేసింది. అంటే చెట్టు అప్పుడు ఎక్కడ ఉంది? చెట్టు ఎక్కడ ఉంది? విత్తనమే చెట్టుగా వచ్చింది. కాబట్టి చెట్టు అంతా ఏమైంది? విత్తనము వ్యాపించి ఉంది. ఈ వ్యాపించి ఉన్నది ఏమని చెప్తున్నారు? సర్వం అంతా కూడా ఎట్లా ఉంది? మయ్యేవా, బీజం నందే ప్రతిష్ఠ అయి ఉన్నది, బీజం నందే నిలిచి ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నారు బీజం నందే నిలిచి ఉన్నది అంటే, బీజం కంటే వేరుగా ఏ ఒక్కటి ఇందులో లేదు. బాదం వృక్షం తీసుకుంటే బాదం చెట్టు అన్నటువంటిది ఆకులు కానీ కొమ్మలు కానీ నమ్మలు కానీ ఏది కూడా ఈ బీజం కంటే వేరుగా లేదు. వేరుగా లేదంటే ఏం చెప్తుంది? బీజమే వృక్షంగా వచ్చింది, కానీ వృక్షం వేరే రూపంలో రాలేదు, వేరే ఎక్కడి నుంచో రాలేదు. కాబట్టి ఈ బాదం చెట్టు అన్నటువంటి యొక్క చెట్టు మయ్యేవ సర్వం ప్రతిష్టం. చెట్టు ఎక్కడ ప్రతిష్టమై ఉంది? నేను ఎందే నిలిచి ఉంది. నేను ఎందే నిలిచి ఉంది అంటే నేనుగా నిలిచి ఉన్నది. ఇంకా చెప్పాలంటే బాగా నేనుగా నిలిచి ఉన్న నిష్ఠ. ఇప్పుడు మనం ఒక మూర్తి తీసుకొచ్చాము, ఏదో శిల తీసుకొచ్చాము, ఎక్కడో చెక్కింది, శిల చెక్కింది, దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాము? నిలబెడతాము. ఈ శిల ఎట్లా ఉంటుంది? శిలగానే ఉంటుంది, అంటే మూర్తి రూపంలో ఉంటుంది ఇది. ఇప్పుడు మూర్తి రూపంలో ఎట్లయితే ప్రతిష్ఠ ఉందో అది ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ చెట్టు అంతా కూడా చెట్టు ప్రతిష్ఠ చేసింది ఎవరు? బీజమే ప్రతిష్ఠ చేసింది. కానీ బీజమే చెట్టు రూపంలోకి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రతిష్ఠ అనే పదం ఎందుకు అంత బాగా చెప్తున్నారు అంటే, వేరుగా లేదు, ఇది బీజము వృక్ష రూపంలోకి వచ్చి వృక్ష రూపంలో నిలిచి ఉన్నది, చెట్టు రూపంలో నిలిచి ఉన్నది అని చెప్పడానికి మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం. ఇది అర్థమైంది కదా. తర్వాత నెక్స్ట్ చెప్పండి,
మయ్యేవ సర్వం లయం యాతి. చూడండి, ఇది చాలా అద్భుతమైంది. మయ్యేవ సర్వం లయం యాతి. మళ్ళీ బీజం చెప్తుంది, ఏం చెప్తుంది? మయ్యేవ సర్వం లయం యాతి. ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఈ చెట్టు అంతా కూడా ఎక్కడ లయం అయిపోతున్నది? చెట్టు లయం అవుతుందా? ఎక్కడ లయం అవుతుంది అంటే? లయం అంటే అక్కడ అర్థం ఏంటంటే మనకు లయం బీజముగా లయమవుతున్నది. ఎక్కడ లయమవుతుంది? ఎట్లా లయమవుతుంది? బీజము చెట్టుగా, బీజమే చెట్టుగా వచ్చింది. మరి చెట్టు ఏమవుతుంది? ఎక్కడ లయమైపోతుంది? చెట్టు అంతా ఎవరున్నారు? నేను ఎంతే ఉన్నది. అంటే నేనుగా చెట్టు అంతా ఉన్నది. చెట్టు అంతా ఎవరుగా? నేనుగానే ఉన్నది. ఇట్లా ఉన్నటువంటి చెట్టు ఏం చేస్తుంది? తర్వాత స్థాయి ఏం చూపిస్తుంది? మయ్యేవ సర్వం లయం యాతి. అంటే నేను ఎంతే ఈ చెట్టు అంతా లయమైపోతున్నది. లయం అంటే ఒక చోట కూర్చుకుంటూ పోయి విత్తన రూపం దాలుస్తున్నది, బీజ రూపం దాలుస్తున్నది. అంటే ఏమైంది? దీనికి లయం కావడం మనకు భాష ఎట్లాంటిది? మనం ఆలోచన ఏదో నీళ్ళు ఉంటాయి, నీళ్ళల్లో ఇది చేసి చక్కెర వేసేసాము, ఆ చక్కెర నీళ్ళలో కరిగిపోయింది, లయం అయిపోయింది అనుకుంటాం. ఇది మన మామూలు భాష. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక స్థితి ఏంటంటే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఏ బీజం నుండి వృక్షం వచ్చినదో ఆ బీజముగానే లయం, ఆ బీజముగానే సిద్ధించటమే లయం. అంటే ఏవ సర్వంలో ఏం కాదంటే ఈ చెట్టు అంతా కూడా బీజ రూపంగా మారిపోయింది. ఇది లయం అనడానికి. అక్కడ చక్కెరలో నీళ్ళలో చక్కెర వేస్తే లయం అయిపోయింది, అది అర్థమవుతుంది మన లయం అంటే. కానీ ఇక్కడ లయం అంటే ప్రత్యేకత ఏముంది? విత్తనం నుండి, బీజం నుండి సకలం జాతమైంది. చెట్టు అంతా నేనుగానే బీజంగానే నిలిచి ఉన్నది. చెట్టు అంతా ఎట్లా నేనుగా నిలిచి ఉంది. అయితే ఈ చెట్టు అంతా ఎక్కడికి లయం అవుతున్నది? బీజంగా లయం అవుతుంది. అంటే బీజంగా సిద్ధిస్తున్నది, అంటే బీజంగా లయం అయిపోతున్నది. లయం అంటే లీయతే అనే పదము లయం అవుతుంది. దీనికి ఎట్లాంటిదంటే ఇది ప్రాప్తము. ఎట్లాంటి ప్రాప్తము? తన రూపం ఏదైతే ఉందో, ఆది రూపం అయితే ఉందో, మొదటి రూపం అయితే ఉందో, ఆ రూపాన్ని తిరిగి బీజముగా సిద్ధించింది. ఇది అర్థమవుతుందా? సర్వం లయం యాతి అంటే సర్వ చెట్టు అంతా కూడా బీజంగా. అయితే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఒక చమత్కారము. చెట్టు అంతా బీజంగా సిద్ధిస్తే మనము బీజం నుండి చెట్టు వస్తే ఇంకా బీజం కనిపించడం లే. కానీ చెట్టు అంతా బీజంగా సిద్ధించినప్పుడు మళ్ళీ చెట్టుగానే ఉంటున్నది. ఇది ఒక విశిష్టత అన్నమాట. చెట్టుగానే ఉంటూ బీజాన్ని ఉత్పత్తి చేస్తున్నది. ఇది గమనించాలి కదా. అంటే చెట్టులో ఉన్నటువంటి యొక్క స్వరూపము, లక్షణాలు, దాని వాసన, సుగంధము, తర్వాత ఇంకా దాని క్వాలిటీస్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, ఆ లక్షణాలన్నీ కూడా ఏమవుతాయి? అన్ని లక్షణాలు బీజంలోకి వచ్చేస్తాయి. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టదు. అంటే అట్లా బీజం ఏమైంది? ఇప్పుడు మయ్యేవ సర్వంలో ఏం యాదంటే బీజం మాట్లాడుతుంది, నేను ఎందే సర్వము లయమైపోతుంది. ఈ చెట్టు అంతా లయమైపోయింది. ఏ రూపంలోకి లయమైపోయింది? నేనుగా లయమైంది. అంటే బీజముగా లయమైంది. అంటే మయ్య అంటే నేను ఎంత లయమైంది అంటే అర్థం అంటే బీజ రూపంలో లయమైపోయింది. అంటే 3 స్థితులు ఇక్కడ చూపించారు. మయ్యేవ సకలం జాతం, నేను ఎందే ఈ వృక్షమంతా పుట్టినది. చెట్టు ఎట్లా నిలిచి ఉందంటే బీజముగా నిలిచి ఉన్నది. అంటే బీజం ఎట్లా ఉంది? చెట్టు అంతా వ్యాపించి ఉన్నది, నిలిచి ఉన్నది. అంటే సర్వం ప్రతిష్ఠితం. అంటే మయ్యేవ సర్వం లయం యాదంటే మళ్ళీ ఏమవుతుంది? ఈ చెట్టు అంతా బీజముగా రూపం అవుతున్నది, బీజముగా సిద్ధిస్తున్నది మామూలు చెప్పాలంటే. కాబట్టి సర్వం లయం యాది. సర్వం ఎట్లయింది? బీజముగానే అయింది, బీజముగా అయింది. అందుకే 3 పదాలు మయ్యేవ 3 ఒకటే పంచంలో ఉన్నాయి. అంటే నేను ఎందే జనిస్తుంది, నేను ఎందే నిలిచి ఉన్నది చెట్టు అంతా, నేను ఎందే లయమవుతుంది. ఇట్లా అయినప్పుడు మరి ఇప్పుడు చెట్టుగా బీజంగా ఉన్నప్పుడు ఇట్లా ఉంది, చెట్టుగా ఇట్లా చూస్తున్నాము, మళ్ళీ బీజం ఇట్లా చూస్తున్నాం కదా, మరి చెట్టు అంతా ఇట్లా కనిపిస్తున్నదా? ఇది ఏంటి అని ఒక సందేహం వస్తుంది. కాబట్టి దానికి సమాధానం చెప్పి మనకు బీజంగా చూసినప్పుడు ఏం సందేహం రాదు. బాదం గింజ తెలుస్తుంది, బాగుంది. తర్వాత లయమైనప్పుడు ఆ గింజ ఏర్పడింది, బాగుంది, ఇది అది ఒకటే. అంటే ఈ బీజము
పుట్టక ముందు చెట్టు రాకముందు బీజం కనిపిస్తుంది, వచ్చిందా కనిపిస్తుంది. మన సందేహం అంతా ఎక్కడ వస్తుంది? ఈ చెట్టు ఇదంతా చూసేసరికి కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ చూసేసరికి వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం కనిపిస్తుంది కాబట్టి ఆ సందేహాన్ని నివృత్తి చేసేదానికే మనకేం చేశారు? తద్ బ్రహ్మ అద్వయం అస్మ్యహం అంటే తద్ బ్రహ్మ. బ్రహ్మ అనే పదం ఏం చెప్పారు ఇక్కడ? తద్ బ్రహ్మ అంటే ఇప్పుడు ఈ చెట్టు కనిపించేది ఎట్లా ఉంది? ఇది రోజు పెరుగుతూనే ఉంది, ఇట్లా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, బీజాలు ఉత్పత్తి అవుతున్నాయి, మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెరుగుతూనే ఉంది. కాబట్టి ఈ బ్రహ్మ అనే పదం అంటే బృహి వృద్ధం అని చెప్పి పెరుగుతూనే ఉంటుంది, వృద్ధి పొందుతూనే ఉంటుంది. అయితే ఇందులో చమత్కారం ఏంటంటే, ఇంకొక అసలు రహస్యం ఏంటంటే, ఇది ఎట్లా కనిపిస్తుంది మనకు? ఒకటి ఒక విధంగా కనిపిస్తుంది, అంటే వృద్ధి పొందుతున్న దశలో కనిపిస్తుంది, అది బ్రహ్మ అనే పదం. తద్బ్రహ్మ, ఆ బ్రహ్మము అద్వయం అంటే, అద్వయం అంటే వేరు కానటువంటిది. ఇది వేరు కానటువంటిది. ఎవరికి వేరు కానిది? దేంతో పోల్చి చెప్తున్నారు వేరు కాదన్నటువంటిది? బీజంతో పోల్చి వేరు కానటువంటిది చెట్టు అంతా అని చెప్తున్నారు. ఆ వేరు కానటువంటి యొక్క ఈ చెట్టు ఎవరయ్యా అంటే, ఎవరని చెప్తున్నారు? తద్ బ్రహ్మ అద్వయం అస్మ్యహం అంటే అస్మి ప్లస్ అహం, అస్మ్యహం సంధి అది. నేను తిరిగి ముందుకు చెప్పాను కూడా, అహం అనే పదము అహం అస్మి. అంటే ఇక్కడ మనకు సందేహం వచ్చేది ఎక్కడైతే వస్తుందో దాని నివారణ ఏం చెప్తున్నారు? బ్రహ్మ చెట్టుగా ఉన్నప్పుడు మనకు బ్రహ్మ అంటే వృద్ధి పొందుతూనే ఉంది, అది పొందుతూనే ఉంది, బీజములు సిద్ధిస్తూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉంది, బీజం సిద్ధిస్తున్నాయి. కాబట్టి ఇది ఎవరు? ఆ బ్రహ్మం అంటే ఈ పెరిగేటువంటిగా ఈ స్థితి ఏంటిది? వృక్షం యొక్క స్థితి అంటే బ్రహ్మము. అది ఎటువంటి బ్రహ్మం అంటే అద్వయం, ద్వయము కానట్టు అంటే రెండవది లేనటువంటిది, మారూపం లేనటువంటి యొక్క ఈ బ్రహ్మము. ఆ బ్రహ్మము ఎవరిది? అస్మ్యహం అంటే అహం అస్మి, నేను ఉన్నాను. ఏ బీజం అయితే ముందు ఉందో అదే బీజమే ఈ చెట్టంతా వ్యాపించి ఉంది, వేరేది లేదు. అంటే ముందు అహమే వాసమే కోగులు ఏదైతే చెప్పామో దాన్ని ఇంకొక విధానం, ఇంకొక పద్ధతిలో ఈ మంత్రం మనకు చెప్తుంది అనమాట. ఇది ఎవరు చెప్తారు? కైవల్య ఉపనిషత్తులో ఉంటుంది ఈ మంత్రం చెప్పేది. ఇది ఉపనిషత్తులో ఒక మంత్రము, శ్లోకము, కైవల్య ఉపనిషత్తు మంత్రం అనమాట, కైవల్యోపనిషత్తు. కాబట్టి కైవల్యం అంటే కేవలం ఎవరు? కేవలం ఎవరు ఉన్నారు? అహమస్మి, నేను ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఒకసారి మంత్రం యొక్క అర్థం చేసుకుని దీన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ బీజము, బాదం బీజము వృక్షంతో పోలి చెప్పుకున్నాం, ఇది ఉపమానం. అయితే వాస్తవం ఏంటి ఇక్కడ? వాస్తవం ఏంటి అని చూపిస్తే దాన్ని ఒకసారి చెప్పుకొని మనం అర్థం చేసుకున్నాం. మయ్యేవ సకలం జాతం, మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం, మయ్యేవ సర్వం లయం యాతి తద్ బ్రహ్మాద్వయం అస్మ్యహం. ఇప్పుడు చూడండి, ఈ విశ్వం మీరు ఒక్కటి ఏమిటంటే మనకు అర్థం చేసుకోవడానికి ఒక్క వృక్షం చెట్టు గురించి అర్థమైతే ఈ విశ్వం అంతా అర్థమైపోతుంది. విశ్వరహస్యం అంతా ఎక్కడ ఉంది? ఒక చెట్టులో ఉంది, ఒక విత్తనంలో ఉంది. ఈ చెట్టు ఒకటి అర్థమైపోతే ఈ విశ్వం గురించి మొత్తం విశ్వరహస్యం అంతా పటాపంచలవుతుంది. అందుకే మనము ఏం చెప్పుకున్నాము? అహమస్మి అస్త్రచికిత్స అని చెప్పి ఒక మొదటి ఆధ్యాత్మిక వైద్యంలో మొదటి చెప్పుకున్నాం. దాంట్లో ఏం చెప్పాము? ఇంగ్లీష్లో వచ్చేసరికి యూనివర్స్ ఆఫ్ అహమస్మి టెక్నాలజీ అని చెప్పాము. యూనివర్స్ ఆఫ్ అహమస్మి టెక్నాలజీని అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసాం. ఎందుకు చేసామంటే అహమస్మి టెక్నాలజీ యొక్క విశ్వం అంటే ఏమిటి? అహమస్మి టెక్నాలజీ ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, ఇది అహమస్మి బీజం. బీజం ఏం చేసింది? విశ్వం అంతా బీజంగా వచ్చింది. ఈ విశ్వం అంతా ఏమి కృషి చేస్తున్నది అంటే ఈ బీజం సిద్ధింపజేసుకోవడానికి కృషి చేస్తున్నది. చెట్టుకు బీజాన్ని సిద్ధింపజేయడం చెట్టు చేసుకుందా, వేరే వాళ్ళు చేశారా? ఈ చెట్టుకు బీజాన్ని ఎవరైనా చేసి ఇచ్చారో చెట్టు చేసుకుందా? అదే స్వయం సిద్ధి అంటే. స్వయం సిద్ధి అంటే అర్థం ఏమిటంటే చెట్టే చేసుకుంది. అంటే బీజం నుండి విశ్వం వచ్చింది. విశ్వం అంతా ఎవరు? విశతీతి విశ్వము, విష్ణు స్వరూపము. అయితే
ఈ విశ్వం అంతా ఎవరు? అహమస్మి, బీజం యొక్క స్వరూపము. ఇదంతా ఏం చేస్తున్నది, ఏమి కృషి చేస్తున్నది చెట్టు అంతా అంటే, ఇందాక బ్రహ్మ అని చెప్పుకున్నాము కదా, దాంట్లో ఇంకొక చిన్న పదం చెట్టులో చెప్పుకొని తర్వాత తిరిగి వద్దాము. బ్రహ్మ అనేది వృద్ధి పొందుతుంది, కానీ చెట్టులో రహస్యం ఏంటి అది ఒకసారి ఎవరైనా చెప్తారా? మనకు కనిపించేదంతా చెట్టు కొమ్మలు ఇవన్నీ కనిపిస్తాయి, బాగుంది. కానీ ఈ బ్రహ్మ అంటే ఇంకొక పదం, ప్రజ్ఞానం బ్రహ్మ అనే పదం వాడతారు శాస్త్రం. అంటే మొదటి వేదం ఋగ్వేదంకు మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే బ్రహ్మం అంటే ఏంటి? ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఎరుక, ఎరుక బ్రహ్మము అని చెప్తారు. ఎరుక బ్రహ్మం అంటే ఎరుక ఎట్లయింది బ్రహ్మము? ఇప్పుడు ఈ చెట్టు విషయంలో తెలుసుకుందాము, తర్వాత దాన్ని సృష్టికి విశ్వంలోకి వద్దాం. చెట్టు విషయంలో ఎరుక అనేది ఏ విధంగా చెప్తాము? ఎవరు చెప్తారు? చెట్టు విషయంలో ఎవరు ఎరుక అనే విషయం ఎట్లా చెప్తాము? చూడండి, చెట్టు అంతా మనకు పైకి చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి, కానీ చెట్లో ప్రవహించేది ఎవరు? చెట్లో ఏది వేరు దగ్గర నుంచి ఆ చిటారి కొమ్మ వరకు, పువ్వు వరకు, పిండి వరకు ఏం జరుగుతూ ఉంటుంది ప్రాసెస్, ఏమి దాంట్లో జరిగే ప్రక్రియ. బ్రహ్మ అంటే బయటికి కనిపించేది కాదు. బయటికి కనిపించేది కాదంటే అట్లా చెప్పడానికి లేదు. ఆ లోపల ప్రవహించేటువంటి యొక్క ఆ ప్రవాహం రసం ఏదైతే ఉందో అది బ్రహ్మం. బ్రహ్మ అంటే ప్రజ్ఞ, ఎరుక. అక్కడ ద్రవ రూపంలో ఏదైతే నిత్యము వేరు దగ్గర నుంచి చిటారు పువ్వు వరకు, పిండి వరకు ప్రవహిస్తున్నది ఎవరు? ఆ రసం. ఆ రసస్వరూపమే బ్రహ్మము. దాన్ని మనము సరస్వతి అంటాం. అది విశ్వంలోకి వద్దాం ఇప్పుడు. అట్లాగే బ్రహ్మ అంటే బయటికి ఈ రసం ఏమవుతుంది? బయటికి ఘనీభవిస్తే ఆకు అవుతుంది, అదే ఘనీభవిస్తే పువ్వు అవుతుంది, అదే ఘనీభవిస్తే పిండి అవుతుంది, అదే కాయ అవుతుంది, అదే పండు అవుతుంది. ఆ పండులో విత్తనం అదే, దాని పరిపక్వత దశల వారిగా మారిపోతూ ఈ విధంగా బీజం సిద్ధిస్తుంది. ఇది ఆ రసమే. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే బ్రహ్మం అంటే ఏంటంటే ఈ విశ్వం అంతా బ్రహ్మస్వరూపము. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు విశ్వం మనకు కనిపిస్తుంది, భూమి మీద మనుషుల యొక్క జీవనం, మనుషులు, పశుపక్షి, క్రిమి కీటకాదులు, తర్వాత నీరు, అన్ని కనిపిస్తున్నాయి, కొండలు, ఇవన్నీ కాకుండా ఇవి విశ్వం అంటే. విశ్వం అంటే ఒకటి ఉదాహరణ గుర్తుపెట్టుకుని, విశ్వం అంటే ఎట్లాంటిది? ఈ ఇండ్లు ఇట్లాంటివి ఎవరివి? విశ్వంలోనే భాగములే, కానీ ఇవి ఎట్లాంటివి? మనుషులు జీవభూతములు అన్నమాట ఇవి. కాబట్టి మనము బ్రహ్మభూతం గురించి మాట్లాడుతున్నాము. దీని టాపిక్ తర్వాత చూద్దాము. బ్రహ్మభూతం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఒక పర్వతం చూసాం అనుకోండి, పర్వతము, ఒక నది ప్రవాహం చూస్తాము, పర్వతము, ఈ రెండు అర్థం చేసుకుందాం. పర్వతం చూస్తే మనకి ఎట్లా ఉంటుంది? ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, ఈ వృక్షము, చెట్టు అన్నది ఏదైతే ఉదాహరణ తీసుకున్నామో, ఉదాహరణను దీన్ని ఏం చేసాము? పూర్తి సృష్టికి, విశ్వానికి ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఈ విశ్వంలో అదే అంశాన్ని దర్శనం చేయాలి. ఇది అవగాహన చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు బీజం అహమస్మి, విశ్వం వచ్చింది, విశ్వం అంతా బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏం చెప్పుకున్నాము? ఎరుక. అంటే ఈ విశ్వంలో ఏమవుతుంది? ఒక జ్ఞానము, ఒక ఎరుక నిత్యము నిలిచి ఉన్నది, అది రసం. ఆ రసం ఏంటంటే అదే సరస్వతి. అంటే జ్ఞానం, ఒక ఎరుక, జ్ఞానం. ఇప్పుడు ఒక ట్యూబ్ లైట్ వెళుతుంది, లేకపోతే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంటే దాంట్లో డైరెక్ట్ ఫ్యాన్ తిరుగుతుందంటే ఆ ఫ్యాన్ తిరుగుతున్న దానికి ఒక ప్రజ్ఞ, ఒక తెలివి, ఒక జ్ఞానం అనేది ఆ ఫ్యాన్ రూపం దాల్చింది. తెలివి ఎట్లయింది? తెలివి అనేది ఫ్యాన్ యొక్క రూపాంతరం చెందింది, రూపంలోకి వచ్చేస్తుంది. రూపమే తెలివి రూపంలో, తెలివి అనేది రూపంగా దాల్చింది. ఇప్పుడు చెట్టులో ఉన్న రసము, ప్రతి రసం ఏమైతుంది? ఆకుగా, పిందెగా, కొమ్మగా లేదా మారిపోతున్నదో అట్లాగే ఏం చేసింది? ఒక తెలివి అనేది రూపం దాల్చింది.
అట్లాగే ఇక్కడ బ్రహ్మ అనేది ఎరుక అయితే ఎరుక ఏమైంది? రూపం దాల్చింది. ఆ రూపం ఏంటి ఇక్కడ? అదే విశ్వం. ఆ విశ్వంలో భూమి పాత్ర తీసుకున్నాం. అదే ఒక కొండ, ఒక పర్వతము, ఒక నది ఇట్లా చూస్తుంది. దీంట్లో ఏముంది? ఏమి అందిస్తుంది మనకు? ఒక పర్వతము ఏమి ప్రసారం చేస్తుంది మనకు అంటే ఏం ప్రసారం చేస్తున్నది? ఏమి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంది, నిలుపుకొని ఉన్నది, దాన్ని ఎట్లా ప్రసారం చేస్తున్నది? అది అక్కడ మనం దాన్ని ఇప్పుడు మనలో చెప్పేటువంటి యొక్క అర్థం ఏంటంటే మయ్యేవ సకలం జాత అంటే ఈ విశ్వము కానీ అంత సర్వము కూడా ఇది నేరుగా బోధవాక్యం. ఎట్లా వచ్చింది? ఇందాక ఉదాహరణ చెప్పాము. ఇప్పుడు ఏమవుతుంది? మయ్యేవ సకలం జాత అంటే ఈ సకలం అంతా భూమి కావచ్చు, విశ్వం అంతా అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? మయ్యేవా నేను ఎందు, నేను నుండే వచ్చినది జాతం. ఎట్లా నిలిచింది ఇదంతా విశ్వం అంతా? మయ్యేవ సర్వం ప్రతిష్ఠ. ఎట్లా వచ్చింది? చెట్టు ఎట్లా ఉంది? బీజము చెట్టుగా వచ్చేసింది. అట్లా ఎట్లా వచ్చిందో అహమస్మి అనేది ఏంటి? విశ్వముగా వచ్చింది. విశ్వం అంతా ఎవరు ఇప్పుడు? విశ్వంతో ఎవరు నిలిచి ఉన్నారు? ఎవరు నిలిచి ఉంటే విశ్వం అంతా ఉన్నది అంటే అది బ్రహ్మ. తద్బ్రహ్మ అనే పదం చెప్పారనమాట. అది ఎట్లాంటిది? అద్వై వేరు కానటువంటిది. అదేమి ఇస్తుంది? ఎవరది వాస్తవంగా? మయి అనే పదం వేశారు కదా. మయి అంటే అహమస్మి. కాబట్టి అహమస్మి నుండి ఉద్భవించినటువంటి యొక్క ఇది విశ్వం అంతా ఇప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది? చెట్టు, పుట్ట, ఇంకోటి రూపంలో కనిపిస్తున్నది. అంటే బ్రహ్మం అంటే ఏం చెప్పుకున్నాము? ఎరుక ఒకటి. దాని తర్వాత ఎరుక యొక్క ఘనీభవన స్థితులు ఇవన్నీ ఏది? భూమి కావచ్చు, కొండలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఇవన్నీ ఘనీభవన స్థితులు. ఇది మళ్ళీ వచ్చే అధ్యాయంలో వచ్చే క్లాస్లో విస్తృతంగా దీని గురించి మంత్రం ఉంటుంది. ఇంకా అది పూర్తి వివరణ తర్వాత చెప్పుకున్నాం. క్లుప్తంగా ఇప్పుడు కొంత అవగాహన చేసుకొని ముగిద్దాం అనమాట. అంటే ఈ విశ్వం అంతా బ్రహ్మం అయితే ఈ బ్రహ్మం అంటే ఎరుక వృద్ధి పొందుతుంది, రోజులు పెరుగుతూనే ఉంది. కానీ ఏం చేస్తుంది? ఒక చెట్టు పెరుగుతూ ఏం చేస్తుంది? విత్తనము బీజాన్ని ఉత్పత్తి ఎట్లయితే చేసిందో, సిద్ధించిందో బీజంగా తను మొత్తం లయమైపోయి బీజంగా సిద్ధించింది. ఇది ఎంత మంచి ఒక అద్భుతమైనటువంటి ఒక చమత్కారం అని తెలుసా? చెట్టు అక్కడే ఉంది, బీజం అయితే సిద్ధించింది. ఇదే చమత్కారం. ఇది అద్భుతమైనటువంటి యొక్క మహాత్మ్యం అనమాట. చెట్టు కాదు, బీజం వచ్చేసింది. ఎట్లా వచ్చేసింది అట్లా? అదే అహమస్మి అంటే నేను ఇక్కడ బీజ రూపంలో నేనే, చెట్టు అంతా నేనే. ఎట్లా అయినానో విశ్వం అంతా నేనే, అహమస్మినే. అట్లాగే బీజము, ఇప్పుడు బీజం ఎట్లా సిద్ధిస్తుంది? ఇక్కడ మయ్యేవ సర్వం ప్రతి అంటే విశ్వం అంతా నేనే ఉన్నాను. సరే, మయ్యేవ సర్వంలో ఏం కాదంటే నేను ఉన్నాను అనే బీజము సిద్ధి పొందుతుంది. అది ఎట్లా సిద్ధి పొందుతుంది? ఎవరైతే దీనికే ఒక మంత్రం ఉంటుంది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే. ఇక్కడ మంత్రం ఏం చెప్తుందంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. నా శోచతి నా కాంక్షతి అంటే ఇదివరకు చెప్తున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బ్రహ్మభూతం అంటే అర్థం ఏంటి? బ్రహ్మం అంటే ఎరుక యొక్క ఘనీభవన స్థితి సర్వము. అయితే ఇక్కడ ఏమవుతుంది? బ్రహ్మభూతం అయినప్పుడు ఎరుకభూతము. ఈ ఎరుక నుండి, బ్రహ్మం నుండి ఏం గ్రహించాలి మనము? ఏం గ్రహించాలి? ఎరుకనే గ్రహించాలి. అది అహమస్మి బోధ అంటే ఎక్కడ ఇప్పుడు బియ్యం రాసిన దాకా పోసాము. రాసి ఏం చెప్పిందంటే ఏం చెప్పలేదు. అంటే అది రాసి ఏం చెప్తున్నది? నేను సమం, అంతటా సమరూపంలో ఉన్నాను. ఇది ఏ గింజ ఎత్తుకున్నా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం.
నేను పరమేశ్వరుడిగా తిష్టంతం నిలిచి ఉన్నాను. సమం సర్వభూతములను సర్వత్రా సమంగా ఉన్నాను. ఈ రాసి చెప్పే బోధ అది. అట్లాగే ఇప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాము, బ్రహ్మభూతంగా దర్శనం చేసినప్పుడు ఆ ఎరుక సరస్వతి అనేటువంటిదే. ఆ సరస్వతి అనేది అంటే ఒక రూపము కాదు, ఈ బ్రహ్మం నందు ఏదైతే అంతర్గతంగా నిలిచి ఉన్నదో, చెట్టు లోపల రసం అవుతుందో అది రసం, అది సరస్వతి. ఇక్కడ బ్రహ్మం అట్లాగే ఒక పర్వతం ఉందంటే ఆ పర్వతం యొక్క బోధ, పర్వతంలో ఏ విజ్ఞానము, ఏ జ్ఞాన విజ్ఞానములు ప్రసారం అవుతున్నాయో ఆ ప్రసారమైనటువంటి యొక్క విజ్ఞానము, జ్ఞాన విజ్ఞానం అది బోధ. అది ఎవరి బోధ? అహమస్మి బోధ. కాబట్టి ఈ అహమస్మి యొక్క ఎరుకని ఎప్పుడైతే ఆ పర్వతం నుండి గ్రహిస్తామో, ఆ నది నుండి గ్రహిస్తామో, ఇంకొక ఏ పదార్థం చూసినా ఎరుకను గ్రహించటమే తనకి ఎప్పుడైతే తన ఆ స్థితికి ఎదుగుతాడో సాధకుడు, అప్పుడేమవుతుంది, తనలో అహమస్మి బీజం సిద్ధిస్తుంది. తనలో అహమస్మి బీజం ఎట్లా సిద్ధిస్తుంది? అదే మయ్యేవ సర్వం లయం యాత్. మయ్యేవ సర్వం లయం యాత్ అంటే నేను అహమస్మి బీజముగా నేను ఈ విశ్వమంతా ఉన్నటువంటి యొక్క రసస్వరూపాన్ని, ఇప్పుడు చూడండి, చెట్టు నుండి వచ్చేటువంటి యొక్క రసస్వరూపము బీజంగా సిద్ధించింది. పువ్వుగా, గింజగా, కాయగా, పండు ఎప్పుడైతే అయిందో లోపల బీజం తయారైందని సిద్ధించింది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అంతే. అంటే ఏ మానవుడు, ఏ సాధకుడు, ఏ జ్ఞాని, ఏ సిద్ధపురుషుడు అంటే ఆ జ్ఞానికి సిద్ధపురుషునికి ఏంటి, అక్కడ సిద్ధమైంది ఎవరు? అహమస్మి సిద్ధమైంది కాబట్టి సిద్ధపురుషుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ పంచమహాభూతముల నుండి, విశ్వం నుండి ఏ జ్ఞానాన్ని నిత్యము మనం ఆస్వాదిస్తామో, ఆ ఎరుకను ఆస్వాదించినప్పుడు ఆ ఎరుక తనలోకి ఏదైతే సిద్ధి ఘనీభవిస్తుందో, అంటే ఎరుక అహమస్మి, ఇక్కడ కూడా ఎవరున్నారు? అహమస్మిని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎరుక స్వరూపము అంతటి నుండి గ్రహించి తనలో బీజంగా సిద్ధిస్తుంది. అది అహమస్మి సర్వం లయం యాత్ అంటే అహమస్మి బీజంగా సిద్ధిస్తుంది అన్నటువంటి అర్థం అనమాట. ఎక్కడ సిద్ధిస్తుంది? ఎవరైతే గ్రహిస్తారో, ఈ విశ్వం నుండి ఎవరైతే ఎరుకను, జ్ఞానాన్ని సర్వభూతముల నుండి సమం సర్వేషు భూతేషు తిష్టంత పరమేశ్వరం, సమంగా తిష్ట ఉన్నటువంటి యొక్క ఎవరు? బీజము చెట్టులో ఎక్కడ వ్యత్యాసం ఉన్నదా? ఎక్కడ వ్యత్యాసం లేదు, అట్లా సమంగా వ్యాపించింది. సమంగా వ్యాపించండి యొక్క ఎట్లా ఎరుక స్వరూపాన్ని ఎవరైతే గ్రహిస్తారో, గ్రహించినటువంటి యొక్క వారిలో ఏమవుతుంది? ఈ బీజం సిద్ధిస్తుంది. ఇప్పుడు చూడండి, బీజం ఎక్కడ సిద్ధిస్తుంది? చిటారు కొమ్మలో ఉంటుంది బీజం. అన్ని వృక్షాలకు, అన్ని చెట్లకు కాదనుకోండి, ఎక్కువ చెట్లకి ఏమవుతుంది? చిటారు కొమ్మలు ఉంటుంది. అట్లాగే మనిషి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు అన్నట్లు చిటారు ఎవరు? చిటారి అంటే చివరి దేహం ఏది? మానవ దేహం. ఈ మానవ దేహంలో ఇంకా మళ్ళీ ఏమిటి? సాధకులు, జ్ఞానులు, మునులు, మహర్షులు, సిద్ధులు అంటే అక్కడ ఏంటి? సిద్ధి పొందినప్పుడు సిద్ధ పురుషుడు అంటే అక్కడ ఏమి సిద్ధి పొందింది? అహమస్మి బీజం సిద్ధించింది. అది మయ్యేవ సర్వం లయం యాతి. ఇది అర్థం అనమాట. ఇప్పుడు రావణ మహర్షి, రామహంస, గురువులు, గురుదేవుడు, ఇట్లా మహాత్ములు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏంటంటే అట్లా అహమస్మి బీజం సిద్ధించింది అనమాట. కాబట్టి ఇది సిద్ధించింది కదా, ఇట్లా మయ్యేవ సకలం జాతం, విశ్వమంతా నేనేంది జనించింది. మయ్యేవ సర్వప్రతిష్టం, నేను కానీ నిలిచి ఉన్నది. ఎట్లా ఉంది? అహమస్మిగా విశ్వమంతా ఎట్లా ఉంది? అహమస్మి యొక్క ఎరుక రూపంలో నిలిచి ఉన్నది. ఇది ఎరుకంటే అహమస్మి ఎరుకనే బ్రహ్మ అంటే. బ్రహ్మం అంటే ఇది అహమస్మి యొక్క ఎరుక, బ్రహ్మం నిలిచి ఉన్నది. అయితే ఈ ఎరుకని ఎప్పుడైతే ఏ మానవుడు, ఏ సాధకుడు, ఏ విజ్ఞాని ఇందా చెప్పుకున్నదా ఎవరైతే గ్రహిస్తారో అప్పుడేమవుతుంది? ఎరుక తనలో బీజం సిద్ధిస్తుంది. ఇది సిద్ధి పొందటం అంటే. ఇది అహమస్మి బీజం మయ్యేవ సర్వం లయం యాత్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది క్రమం, జరగాల్సిన క్రమం, జరుగుతున్న క్రమం ఇది. తద్ బ్రహ్మ అద్వయం అస్నేహం అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బ్రహ్మముగా ఇట్లా రకరకాలుగా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇదంతా ఇట్లా ఒక్కొక్కటి రూపాలుగా, అనేక రూపాలుగా కనిపిస్తున్నటువంటి భావం కలుగుతుంది. కాబట్టి
ఇది అద్వయం. ఇది ఎట్లాంటిది? బ్రహ్మము, ఆ బ్రహ్మం ఎట్లాంటిది? లోపల ఉన్నది విజ్ఞానము, అది అహమస్మి ఎరుక. అంటే అహమస్మి ఎరుక బయటికి ఏమవుతుంది? ఇది ఘనీభవించి బయటికి లోపల అనేది లేదు ఇక్కడ వ్యత్యాసం. ఇప్పుడు బాదపప్పు ఉందనుకోండి, బయటికి లోపలికి ఏముంది దీంట్లో? అంతా అదే. బయట లోపల అనేది మన భాష. కానీ బీజం పరంగా లోపల బయట అనేది ఉందా? లేదు. అంటే చెట్టు పరంగా ఏమవుతుంది? వృక్ష పరంగా చూసినప్పుడు మనము ఈ చెట్టు యొక్క రసం ఏదైతే ఉంటుందో, రసము, చెట్టు కొమ్మ, చెట్టు ఆకులు వేరు కాదు. రసం యొక్క ఘనీభవన స్థితి ఇది, ఈ యొక్క రూపాలు కనిపించి. అట్లాగే పర్వతం కావచ్చు, నదులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లాంటివి అంటే అహమస్మి యొక్క ఎరుక ఘనీభవనిస్తే ఆ ఘనమే ఏం చెప్తున్నాం మనం? ముద్ర అంటున్నాం. ముద్ర, సముద్రం అంటున్నాం. సముద్రం అంటే సముద్రం నీళ్ళతో కూడింది. ముద్ర అంటే ఎట్లాంటిది? ముదం రాదు అంటే సంతోషాన్ని ఇచ్చేది. ఏ పర్వతం పరిగణించినా, ఏ నదిని పరిగణించినా, మీరు ఏ కొండను పరిగణించినా ఏమిస్తుంది? మీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ బ్రహ్మ ఎవరయ్యే బ్రహ్మం అంటే ఆ బ్రహ్మం ఎవరో కాదయ్యా, అద్వయం, వేరు కానటువంటిది, వేరు అనేటువంటి లేనటువంటిది, రెండవ లేనటువంటిది, మారూపం కానటువంటిది. ఎవరికి మారూపం కానటువంటిది? ఏ బీజం అయితే అహమస్మి స్వరూపం నుండి జనించిందో దానికి మారూపం కానటువంటి. కాబట్టి ఇదేమి సిద్ధింపజేస్తుంది? అస్మ్యహం, అహమస్మి. కాబట్టి ఈ బ్రహ్మం ఇదంతా కూడా సర్వము అహమస్మి అనేది రుజువు చేసుకోవటం అనమాట. ఈ మంత్రం ఏం చెప్తున్నది? మనకు రుజువు చేస్తున్నది. ఇందాక అహమే వాసమే గోగ్రే నాణ్యత్ సత్పరం పశ్చాదహం ఏదైతచ్చ ఈ అవశిష్యేత సోస్మ్యహం అని చెప్పింది మొదటి మంత్రం. చతుశ్లోకి భాగవతం మొదటి మంత్రం నారాయణ ఉపదేశం, బోధ, అహమస్మి బోధ. ఇక్కడ ఏం చేస్తుంది? మయ్యేవ సకలం జాతం రుజువు చేస్తున్నది. ఇది వేరేది లేదు. ఇదిగో బీజం తీసుకొని ఎట్లయితే వృక్షం వస్తుందో, అంటే బీజాన్ని సిద్ధిస్తుందో, విశ్వమంతా అదే పని చేస్తున్నది. అంటే ఒక్క చెట్టు యొక్క రహస్యం తెలిస్తే విశ్వమంతా ప్రక్రియ ఏం చేస్తున్నది అనేది మనకు అవగాహన స్పష్టంగా అవుతుంది. కాబట్టి అందుకే బీజం, ఆ బీజమే అహమస్మి. ఆ తద్ బ్రహ్మ వేరు వేరు, ఇదంతా ఘనీభవన స్థితిలో కనిపించేంత వేరు కాదు. ఎరుక యొక్క ఘనీభవన స్థితి. ఎరుక యొక్క ఘనీభవన స్థితి ఏంటి? అది ఆనంద స్వరూపం. కాబట్టి ముద్ర, ముదం రాదు, సంతోషాన్ని ఇచ్చే ప్రతి పదార్థం సంతోషాన్ని ఎట్లా ఇస్తుంది? మనము ఒక పర్వతాన్ని చూసానికి మనకు సంతోషం, ఆనందం కలుగుతుంది కదా. ఎట్లా కలుగుతున్నది? మనకు తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి ఎరుక జ్ఞానం మనకు ప్రసారం అయిపోతుంది. ప్రసారం మనలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో, ప్రవేశంతోనే మనకి ఏమవుతుంది? దాని యొక్క అనుభూతిని ఇస్తున్నది. అది అహమస్మి అనుభూతి. అంటే అహమస్మి అనుభూతి అనేది అట్లా, ఆ అనుభూతి ఏమిస్తుంది? అది ఎవరో కాదు, ఇక్కడ అహమస్మినే, అక్కడ అహమస్మినే, ఇక్కడ ఎరుక లేదు. ఇప్పుడు అక్కడ నుంచి ప్రసారం అయిపోయి, తనలోకి ప్రసారం అయిపోయి ఇక్కడ ఏమైంది? అహమస్మి ఎరుక కలిగి అహమస్మి యొక్క అనుభూతిని, ఆనందాన్ని మనకు ప్రసారం చేస్తున్నది. కాబట్టి ఈ యొక్క స్థితిని మనకు అద్భుతమైనటువంటి కైవల్యోపనిషత్తులో ఈ మంత్రం బోధ చేస్తున్నది. కేవలత్వం అంటే అహమస్మి. కేవలం అంటే ఎవరు? కేవలం కైవల్యం. కేవలం అంటే ఇంకా వేరేది లేదు. అందుకే అద్వయం అనే పదం వేశారు. ఇక్కడ అద్వయం అనే పదానికి చాలా వెయిట్ ఉంటుంది. మారూపం కానీ ఇంకోటి కానీ ఏదో అనుకోవటం అనేది అస్సలు లేదు అని చూపిస్తుంది. మయ్యేవ సకలం జాతం, మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం, మయ్యేవ సర్వం లయం జాతి తద్ బ్రహ్మద్వయం అస్మ్యహం అహమస్మి. ఇది బోధ మనకు. ఓం అహమస్మి, ఓం అహమస్మి. ఇంతవరకు మనం అహమస్మి బోధ గురించి చెప్తున్నాము. మంత్రపరంగా 4వది అవుతుంది, కానీ అహం యొక్క నిర్వచనం ఒకటి చెప్పుకున్నాం కదా. అకార సర్వవర్ణాగ్రహ ప్రకాశ పరమేశ్వర. కాబట్టి ఆద్యమంతేన సంయోగాత్ అహమితి జాయతే 4వ మంత్రం అవుతుంది. ఇది మంత్రాలు ప్రతి ఒక్కరు కంఠస్థం చేయాలి. ముందు లేట్గా వస్తున్న, ఆలస్యంగా రాకుండా ముందు వచ్చిన వాళ్ళంతా మంత్రాలు చెప్తున్నారంట. ఒకరినొకరు చెప్పించుకోవాలి. ఇక్కడ చూడకుండా చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాలి. అందరూ ఈరోజు క్లాస్కి చాలా మంది రాలేదు. అది వచ్చిన రాకపోయినా ఇది వాయిస్, ఇప్పుడు వంశీ గారు ఉన్నారు కదా, అంత రికార్డ్ చేస్తుంటారు. అది రికార్డ్ అప్లోడ్ చేస్తారు. రాని వాళ్ళు మళ్ళీ విని క్లాస్ రాకుండా ఏదో ఎగ్గొట్టామని అనుకోకుండా మళ్ళీ రాసుకొని
మంత్రాలు రాయాలి. మంత్రాల యొక్క భావం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దాన్ని రాసి నోట్స్ రాసి వాక్యాల రూపంలో మెసేజ్ రూపం పెట్టాలన్నమాట. వాట్సాప్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అందరూ స్కూల్కి వెళ్ళాం కదా, స్కూల్లో ఏం చేశారు, బోధ వింటాము, బోధ వినేసి అక్కడ వదిలేసి వస్తామా, దాన్ని ఏం చేస్తాము, మళ్ళీ వచ్చి చదువుకుంటాం కదా. మీకు కావాల్సిన శ్లోకాలు పెడుతున్నాం అంటే శ్లోకాలు చదువుకోవాలి, దాని భావాన్ని కూర్చుకోవాలి, మళ్ళీ కావాలంటే వినాలి, రాయాలి. అప్పుడు ఏమవుతుంది, మనలోకి వస్తుంది, లేకుంటే ఇక్కడే ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఈ యొక్క అందుకే తరగతి అని పెట్టాము. ఇప్పుడు అహమస్మి బోధ తరగతి. తరగతి ఎందుకు పెట్టాము, తరించటానికి గమనం, ప్రయాణం చేస్తున్నాం మనం. మద్గత ప్రాణ అని చెప్పాను కదా, ప్రయాణం చేస్తున్నాం. తరించడం ఎక్కడ తరించడానికి, అహమస్మి. మన మనస్సు ఎక్కడో విహరిస్తున్నది, అఘోరిస్తున్నది, అలమటిస్తున్నది. అటువంటి స్థితి నుండి అహమస్మి యొక్క భావన, ఎరుక, జ్ఞానంతో ప్రయాణం చేసి అహమస్మిగా సిద్ధికి అహమస్మి సిద్ధి పొందాల్సిన అవసరం లేదు. మనం మన యొక్క భావము ఎరుకలోకి రావాలన్నమాట, అహమస్మి ఎరుక. కాబట్టి ఓం అహమస్మి అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే క్రమంగా మీకు ఎరుకలోకి వస్తుంది. ఇది ఈరోజు తరగతి. ఇందులో సందేహాలు, తర్వాత పరిప్రశ్నలు ఉన్న వాళ్ళంతా అడగండి. మీకు ఏదైతే నేర్చుకున్నారో ఇంకో ఇదే కాదు, మీకు అన్ని పాయింట్స్ అని చెప్పినాం. మీరు నేర్చుకున్నది 1-2 క్లాసులలో ఏమి సందేహాలు ఉన్నది. అట్లాగే మీరు ఇప్పుడు ఎన్నో క్లాస్, ఇది 3వ క్లాస్. మొదటి క్లాస్లో ఏం నేర్చుకున్నారు, మొత్తం ఒక చార్ట్ రాయాలి, ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోవాలన్నమాట. ఇప్పుడు వేదాంతము ఇప్పుడు అన్ని చక్కగా నేర్చుకుంటాం. ఏది మనకు విద్యలన్నీ బాగా నేర్చుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మన గురించి వచ్చేసరికి అంత తెలిచేస్తాం. ఏముందిలే ఏముందని అట్లా రాదు. ఇప్పుడు అన్నం ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్లో ఉండండి అక్కడే ఉండండి అంటే సరిపోయిందా, మనకు ఆకలి తీరుతుందా, తీరదు. మనం తినాలి, తిని ప్రాసెసింగ్ జరగాలి, సప్తధాతులుగా రూపాంతరం చెందాలి. అప్పుడు మనకి మన స్వరూపం ఎట్లయితే అవుతుందో అదే విధంగా ఏమిటంటే ఇది జ్ఞానం అన్న, ఇదేంటి జ్ఞానం. అందుకే మద్గత ప్రాణాహ ముందు మంత్రం అది చెప్పుకున్నా. ఇంకొకటి మంత్రం కూడా ఉంది, ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని మంత్రం ఉంటుంది. ఈ మంత్రం చెప్పుడుగా ఇది భోజనం చేసేప్పుడు చెప్పే మంత్రం కాదు, అది జ్ఞాన మంత్రం అన్నమాట, జ్ఞాన భోజనం. అంటే జ్ఞానాన్ని తింటున్నప్పుడు ఆ మంత్రం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం గుర్తించాల్సింది, దీన్ని మళ్ళీ కూర్చొని ధ్యానం చేసి ఆ ధ్యానం చేయించాలి. అప్పుడే టైం అయిపోతున్నది. ధ్యానం కూర్చొని ధ్యానం చేసుకుని ఈరోజు ఏం జరిగింది, ఏం చెప్పాము, ఏం చెప్పుకున్నాము, దాన్ని పదే మళ్ళీ తీసుకొని రాసుకొని ఒక వాక్యం గుర్తు రాయండి, లేకుంటే వినండి, విని మళ్ళీ రాసుకోండి. అంటే అభ్యాసం అనేది చేయాలి. అభ్యాసము ఎందుకు చేయాలి, మామూలు అవసరం లేదు, కానీ అభ్యాసం చేయాలి. మన మనస్సు అజ్ఞానం అంటే వేరే దాన్ని భావిస్తుంది, ఊహలో వివరిస్తుంది. కాబట్టి ఊహను ఏం చేస్తున్నాము, ఊహను వెలిగిస్తున్నాం. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం అంటాం కదా, నిత్యాగ్నిహోత్రం అంటే అగ్ని తక్కువైంది. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం అంటే కొందరు చేస్తుంటారు. నిత్యాగ్నిహోత్రం అంటే ఇక్కడ భూమి మీద అగ్ని తక్కువైందా, సూర్యుడు ఉన్నాడు, అందరు ఉన్నారు కదా, మళ్ళీ నిత్యాగ్నిహోత్రం ఎవరికి అంటే మన ఊహ అనేది ఎప్పుడు ఊహలో విహరిస్తుంటుంది మనసు. కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని ఆ ఊహకు తగిలిస్తే అప్పుడేమవుతుంది, వెలుగుతుంది అనమాట. ఇప్పుడు గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా, మనకు గ్యాస్ బుడ్డి ఉంటుంది, గ్యాస్ బండ ఉంటుంది, పొయ్యి ఉంటుంది. పొయ్యి చిల్లులో ఏమొస్తుంది, గ్యాస్ వస్తుంటుంది కదా. గ్యాస్ అట్లా వదిలేసి అనుకుని ఏమవుతుంది, ఇల్లంతా కప్పేస్తుంది, వాసన వస్తుంటుంది. అదే వెలిగిస్తే ఏమవుతుంది, వంట తయారవుతుంది, మనకు ఆహారం తయారవుతుంది. కాబట్టి ఈ ఆహారం ఏంటి, మీలో అహమస్మి బోధ కలగాలి. అంటే ఈ మీలో వచ్చే ఆ ఊహను
ఈ జ్ఞానంతో వెలిగించాలి. ఈ జ్ఞానంతో వెలిగించే ఊహ ఉండదు ఇంకా అక్కడ, అది జ్ఞానమయం అవుతుంది. ఈ జ్ఞానంతో ఏమవుతుంది, మీలో వచ్చిన ప్రతి ఆలోచన ఏమవుతుంది, వంట తయారవుతుంది, అంటే అన్నం తయారవుతుంది, అంటే ఆనందం తయారవుతుంది, ఆనందం సిద్ధిస్తుంది. కాబట్టి అప్పుడేమవుతుంది, ఈ ఆనందాన్ని మనం ఆరగిస్తాం. అది అహమస్మి అనుభూతి అనమాట. అహమస్మి ఆనంద అనుభూతి అంటే ఎప్పుడైతే ఇట్లా జ్ఞానాన్ని ఒక్కటే మనలో ఉన్నటువంటి యొక్క ఎరుకనే, తర్వాత దశ ఏంటి, ఘనీభవనం. ఆ ఘనీభవనమే ఆనందము అనుభూతి అంటారు. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఎరుక ఆనందం, ఎరుక ఆనందం. ఇక వేమన పద్యం ఒకటి ఉంటుంది, ఎరుక కన్నను సుఖం ఏ లోకమున లేదు, ఎరుక నెరుగ ఎవనికి ఎరుకగా లేదు, ఎరుక సాటిది ఎరుకే, ఎరుకయే తత్వం. ఎరుక సాటి, ఎరుక కన్నను సుఖం ఏ లోకం. సుఖం అనేది ఏంటి, ఎరుకయే సుఖం. ఎవరికి ఎరుక, అహమస్మి. అహమస్మి ఎరుకయే సుఖ సంతోషాలు. కాబట్టి నిత్యము దీన్ని చేస్తూ ధ్యానము చేయటం, జపము, ధ్యానము, ఆలోచన, అవగాహన ఇవన్నీ చేసుకుంటూ మంత్రాలన్నీ కంఠస్థం చేయండి. సరే, ఇప్పుడు సందేహాలు ఉన్న వాళ్ళు, సంశయాలు, పరిప్రశ్నలు, బోధ ఒక్కొక్కరు చెప్తారండి. ఎంతవరకు ఉంటే ఎంతమందికి అంతమంది 5 నిమిషాలు చెప్పాలన్నమాట. ఇంకా అంతకంటే పైన అర్ధ టైం ఉంది. ఈ లోపల ఆలస్యంగా వచ్చినాం, కానీ అయినా ఎవరు చెప్తారు, ఎవరి ముందు ఇప్పుడు చెప్పుకున్నదంతా 2 మాటలు చెప్పండి. స్వర్ణకుమారి గారు చెప్తారా? స్వర్ణకుమారి గారు సరే, మళ్ళీ ఉమా గారు మీరు చెప్పండి, 4 వాక్యాలు చెప్పండి. 3 క్లాసులు ఉన్నాయి కదా, 3 క్లాసులు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతాను అనుకోండి, ఉపాధ్యాయుడు అసలు ఏమొచ్చింది ఏం కదా అని తెలిసే కదా ముందు మనం తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పేది. స్వామి, అహం అస్మి, అంతా నేనే ఉన్నాను, నేను కానిది ఏది లేదు. అలాగనే ఇక్కడ నేను అనేది బీజము సిద్ధిస్తుంది లోకమంతటా, ప్రతి దానిలోనూ అదే కనిపిస్తుంది. ఈ విశ్వం అంతా బీజాలలో అదే కనిపిస్తుంది, మానవ చైతన్యంలో అదే కనిపిస్తోంది. మయ్యావ సర్వం ప్రతిష్ఠితం, మయ్యేవ సర్వం వ్యాప్తి, సర్వం లయం యాతి, సర్వం లయం వ్యాప్తి, లయం యాతి, వ్యాధి స్వామి, యాతి యాతి యాతి, లయం యాతి, లయం యాతి, లయమైపోతున్నదో అని అర్థం, లయమైపోతున్నది. మనం ఒక బీజంను చూడగానే మనకు ఆ చెట్టు గుర్తొస్తుంది. ఆ చెట్టును ఊహించుకోగానే దాని యొక్క కొమ్మలు, చెట్టు ఆకారము, దాని ఆకులు ఎలా ఉంటాయి, దాని పుష్పాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. అది అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బీజం నుంచే వచ్చింది. మళ్ళీ ఆ చెట్టు ఏమిగా అయిపోయిందంటే బీజంగానే అయిపోతుంది. బీజాలన్నింటినీ ఒక కుప్పగా పోస్తే మనకు కనిపిస్తుంది అంతా బీజమే, అంటే అది తప్ప ఇంకేమీ లేదు అనేది మనకు గోచరిస్తా ఉంది. అంతేనా స్వామి, ఇంకేమన్నా దాంట్లో తప్పలేదు? చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఓం అహమస్మి మంత్రం ఏంటి ఇప్పుడు? అందుకే ఓం అహమస్మి అనే మంత్రం ఎందుకు పెట్టామంటే అన్ని బీజముల కంటే కూడా బీజం, అన్ని మంత్రాలకు బీజం. ఇప్పుడు ఓం నిరంజనాయ నమః అనుకోండి, నిరంజనం అనేది ఒక లక్షణం. ఎవరి లక్షణం ఇది? నేను లక్షణం. అది కావాలి. మంత్రాలు కానీ ఏదైనా కానీ అవన్నీ ఎవరి గురించి చెప్తున్నాయి? నేనుకు చెప్తుంది, చైతన్యాన్ని. నేను గురించి చెప్తుంది, నేను లక్షణాలు చెప్తున్నాయి అనమాట. అజాయ నమః అనుకోండి, అజం అంటే ఏమిటి? ఎవరు చెప్తారు? అజము అంటే చావులేని. పదము ఎడగొట్టండి. అజం జన్మం లేనిది. జం అంటే పుట్టుక, అజం అంటే
వ్యతిరేకం, పుట్టుక లేనిది. పుట్టుక లేని వాని కొరకు నమస్కారం. ఎవరికి పుట్టుక లేదు ఇప్పుడు? నేనుకు ఎవరికి లేదు పుట్టుక. ఎవరికి లేదు అంటే పుట్టుక ఎవరికి చైతన్యం ఎవరికి అంటారా లేదు స్వామి? పుట్టుక. చైతన్యానికి అంటారా స్వామి? ఇంక చైతన్యం లేదు ఇక్కడ. అహమస్మిగా చైతన్యం అవన్నీ తర్వాత వస్తాయి, అన్ని పదాలు వస్తాయి. మీరు కన్ఫ్యూజ్. అందుకే సబ్జెక్ట్ ఏంటంటే మీకు కొంత తెలిసి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ను మీరు అట్లా అట్లా పక్కన పెట్టండి. దీన్ని క్లారిటీగా తీసుకుంటున్నారండి. మీరు క్లారిటీ స్పష్టంగా వస్తుంది అనమాట. మీకు మీ అనాలిసిస్ అనేది స్పష్టంగా, ఎక్కడ విచారణ అనేది స్పష్టంగా వస్తుంది. నేను అనేది సర్వనామం కదా స్వామి. నేను అనేది సర్వనామం కదా. ఆ సర్వనామం మనం దేనిగా మనం దాంట్లో ప్రభాసించుకోవాలి. నేను దేంట్లో ప్రభాసించుకోవాలి. అహమస్మి అనేది ఏంటంటే సర్వనామమే. సర్వనామము వ్యాకరణ సర్వనామము. ఇప్పుడు అందరికి సర్వులకు నామం అదే. వ్యాకరణ పరంగా సర్వనామమే. సర్వులకు నామం ఎవరు? నేను. అహమస్మి. అందుకే ఓం అహమస్మి అనేది. ఇది మొత్తం ఇంతవరకు ప్రపంచంలో ఋషులు అంతమంది ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అందరూ చెప్పారు, కానీ అహమస్మి అనే పదం బయటికి రాలే. వచ్చింది ఎక్కడైనా విన్నారా మీరు? అహం బ్రహ్మాస్మి అన్నా అహమస్మి అన్నా అంత ఒకటే కదా స్వామి. అహం బ్రహ్మాస్మి అన్నా కూడా అహమస్మి అన్నా అంత ఒకటే కదా. ఇప్పుడు చెప్పింది అదే అనమాట. అహమస్మి. ఇక్కడ ఒక ఆమె అట్లాగే రాసింది, ఆమె రాలేదు ఈరోజు. ఎవరు? సరస్వతి అనే ఆమె, విశాఖపట్నము. ఆమె మఠం భక్తురాలు కూడా అనమాట. ఆమె రాసింది అహం బ్రహ్మాస్మి అనేది. అహం, అందుకే కరెక్ట్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పినా మీరు క్యాచ్ చేయలేదు. అహమస్మి ఎరుక ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. చెట్టులో ఏముంది? రసం ఉంది. ఈ రసం ఎవరు? ఎరుక. ఈ విశ్వంలో ప్రతి పదార్థంలో అంతర్గతంగా ఏముంది? ఒక జ్ఞానం ఉంది, ప్రజ్ఞ ఉంది. జ్ఞానం కాదు, ప్రజ్ఞ అంటే జ్ఞానం. ప్రజ్ఞ అంటే ఎట్లాంటిది? నిలిచి ఉండటం అంటే ఎరుక అనమాట. ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఎరుక. తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్ చేసి ప్రజ్ఞ అంటే ఎరుక అంటే అట్లాంటి మరచిపోనటువంటిది. నాకు తెలివి అంటే తెలివి అంటే తెలివి అందానికి ఎరుక దానికి తెలివి కూడా ఒకటే పదం అవుతుంది. అంటే ఎరుక ఎట్లాంటిది? మరవకుండా ఎప్పుడు నిత్యము ఉన్నటువంటిది ఎరుక అంటారు. నాకు ఎరుకలో ఉంది అంటుంటాం. అంటే మరచిపోకుండా ఉన్నటువంటిది ఎరుక. ఎవరి గురించి మర్చిపోకుండా ఉన్నది? అహమస్మి ఎరుక. అంటే అహమస్మి నేను ఉన్నాను ఎరుకలో ఉంచుకుంటే, మనసులో ప్రతిసారి ప్రవహిస్తూ ఉంటే అది బ్రహ్మం అవుతుంది. బ్రహ్మం అంటే ఎవరు? అహమస్మి ఎరుక. అంటే మనకు ఇప్పుడు మనసులో ఎవరున్నారు? అహమస్మి ఎరుక లేదు. ఏ వస్తువు గురించో, ఏ వంట గురించో, ఏ తంట గురించో, ఎవరి గురించో ఉంది మనసులో. అది బ్రహ్మం కాదు, అది జీవుడు. జీవునికి బ్రహ్మం తేడా ఏమిటి? మనసులో ఏ భావం అయితే అహమస్మి గురించి ఉంటుందో అది బ్రహ్మం అవుతుంది. అహమస్మి ఎరుక ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం అవుతుంది. అహమస్మి జ్ఞానం కాకుండా ఊహా జ్ఞానం అయితే మనసులో మెదులుతుంటుందో అదేమవుతుంది? అది జీవభావం అవుతుంది. అది ఏమి రూపం అవుతుంది? జీవభూతం చూస్తుంది. బయట ఏమవుతుంది? వాడు చూసేసరికి భూతం అయిపోతుంది, జీవభూతం అవుతుంది. కాబట్టి ఇక్కడ బాగా గుర్తించవలసింది ఏంటంటే అహం అస్మి ఎరుక ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. దాంట్లో వాట్సాప్లో గ్రూప్లో పెట్టాను చూడండి పదం ఇట్లా రాసి. అందుకే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. బ్రహ్మం అంటే ఎవరు? ఒకటే వాక్యం చెప్పాలి, అహం అస్మి ఎరుక, అంతే. అంటే ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నాడు, టీచరు. ఇంగ్లీషు నేను మాట్లాడాల్సిందో రామప్రసాద్ అని ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. ఇప్పుడు ఆయనలో ఏమి ఎరుకగా ఉంటుంది? ఇప్పుడు ఏమి ఎరుకగా ఏముంటుందంటే ఏం చెప్తాం మనం? అంకెలు సంఖ్యలు ఎరుకలో ఉంటాయి. అంకెలు సంఖ్యలు ఎప్పుడు ఎరుకలో ఉంటాయి. అట్లా కాదు మనం, సరిగ్గా వినలేదు. ఇంగ్లీష్ లెక్చరర్, అతనిలో ఎప్పుడు ఏది ఎరుకలో ఉంటుంది? ఇంగ్లీష్ సబ్జెక్టే ఉంటుంది అని ఎట్లయితే అంటామో, అంటే అక్కడ నుంచి ఇంగ్లీష్ ఎరుక అని చెప్తాం ఆ సబ్జెక్టు. అట్లాగే ఇక్కడ ఏం కావాలి? మనసులో అహమస్మి గురించే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మం అవుతుంది. ఇక్కడ అర్థమైంది కదా?
అంటే నిత్యము మన మనస్సు, బుద్ధి, అంతఃకరణంలో, చిత్తంలో ఏదైతే ప్రవహిస్తుంటుందో జ్ఞానము, ప్రజ్ఞ, ఎరుక, అది ఏ వస్తువు గురించి ఉందా? ఆ వస్తువు ప్లేస్ లో అహమస్మి ఉందా? అంటే అహమస్మి జ్ఞానపరంగా అహమస్మి జ్ఞానంగా అది మననం చేస్తున్నదా మనస్సు, లేకుంటే వేరే చేస్తున్నదా? వేరే చేస్తుందంటే అది జీవుడు, జీవభూతం అవుతుంది. అహమస్మి ఎరుక చూస్తే అప్పుడు బయట ఏం కనిపిస్తుంది? బ్రహ్మం కనిపిస్తుంది, బ్రహ్మభూతం అవుతుంది. జీవభూతము, బ్రహ్మభూతము, ఈ రెండు ఎట్లాంటిది? ఎరుకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బయట కనిపించేది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే నిత్యము ఓం అహమస్మి, ఎరుకలో ఉంటే అప్పుడు బ్రహ్మము. దానికి ఫలితం ఏమొస్తుంది? ఫలితం అంటే దానికి లోపల రెస్పాండ్ ఏమొస్తుంది? ఆనందం, తృప్తి, ప్రశాంతత. తృప్తి, ఆనందం కలగాలంటే ఇప్పుడు వేమన పద్యం చెప్పారు, ఎరుక కన్ను సుఖం ఏ లోకం. ఎరుక ఎవరు ఎరుక? అహమస్మి ఎరుక ఉంటే ఏమవుతుంది? సుఖం, అదే సంతోషం, అదే ఆనందం. ఇది తప్ప వేరేనిది వచ్చిందనుకో అది నిలవదు, దానికి ఉనికి లేదు. కాబట్టి పోతుంది, అది వస్తుంది పోతుంది. ఇది జీవ ఆనందం. ఇది దానికి పరిష్కారం. అంటే అహమస్మి ఎరుక ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. అహమస్మి ఎరుక కాకుండా వస్తువు యొక్క ఎరుక అనుకోండి, అది జీవభావం. కాబట్టి అది జీవుడు, జీవభావం జీవుడు. అట్లా అంటే నేను నకిలీ, నేను ఇంకా చెప్పాలంటే నేనును వేరే ఏదో ఒక వస్తు రూపంగా పెట్టుకుంటాం, అదే నేను అంటాం. అది ఉంటేనే నేను ఉంటాను అంటాం. అప్పుడేమైనా తన ప్రాణం అంతా ఆ బీరువాలో పెట్టుకున్నాడు. ఆ బీరువానే ఇంకా మనసు అంతా మొదటి నిద్రపోయినా బీరువానే లోపల ఉంటుంది. అంటే అప్పుడేమైంది? వాడికి బీరువా రూపం అయిపోయింది, తన బీరువా రూపం అయిపోయినాడు. అప్పుడేమైంది? అప్పుడు అది ఎరుక బ్రహ్మ కాదు, అది జీవభావం. కాబట్టి అది జీవుడు అయిపోయినాడు. కాబట్టి ఎరుక జీవునికి బ్రహ్మకు తేడా ఇది. ఇట్లా అన్నమాట. ఇంకా బాగా చెప్పారు. ఇంకా మీరు నోట్స్ రాయండి, నోట్స్ రాసి మెసేజ్ పెట్టండి. నోట్స్ సమయం లేదని ఎవరు చెప్పొద్దు. సమయం ఏంటి? అసలు ఉన్న సమయం అంతా దీని కొరకే. లేసిన పొద్దున్న లేసిన చెత్త ఎరుకోవడానికి పోతుంటారు చూడండి లోకంలో. ఒక బిచ్చగాళ్ళు కాదు వాళ్ళు, చెత్త ఎరుకునే వాళ్ళు. సంచికి చెత్త సంచికి 2 సంచులకు 2 భుజాలు 2 సంచులు వేసుకుంటాడు. పొద్దున్నే చెత్త కుండీల దగ్గర ఎరుకుంటూ పోతుంటారు అనమాట. ఇక్కడ తక్కువ కనిపిస్తే హైదరాబాద్ లో బాగా ఎక్కువ కనిపిస్తుంటారు. అట్లా పొద్దున్న లేస్తానే చెత్త ఎరుకోవడానికి పోతుంటాం. అది మానేసి చిత్ ఎక్కడుంది? చిత్ తనలోనే ఉంది. కాబట్టి చిత్తును మనము కూర్చుకోవాలి, ఎరుకోవాలి, చిత్తుని ఎరుకోవాలి. చిత్ ఎక్కడ ఉంది? అహమస్మి ఎరుకనే చిత్ అంటే. కాబట్టి అహమస్మి యొక్క భావాన్ని పదే 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 మననం చేస్తూ ఉంటే అది చిత్ అవుతుంది. కాబట్టి చిత్ మనసు ఎరుకోవాలన్నమాట. ఇది దృశ్య విధానం. కాబట్టి ఇట్లా మనం ఆలోచన చేద్దాం. ఇంకా రాజేష్ గారు ప్రతి ఒక్కరు చెప్పాలన్నమాట. 2 వాక్యాలు అంతే. మీరు ఇప్పుడు విన్నది కానీ, పోయిన క్లాస్ విన్నది కానీ, అంతమంది విన్నది కానీ, మీకు ఏం అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, ఏమి కథ, 2 వాక్యాలు చెప్పాలి, అది రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ అప్పుడు మీ రూపం అవుతుంది, లేకపోతే రూపం కాదనమాట. ఇది వదిలేస్తుంటాం, వింటుంటాం, పోతుంటాం, అన్ని నడుస్తుంటే కాలం గడిచిపోతుంటుంది. ఎక్కడున్నా అంటే ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాను మనసు. అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. అందరూ కూడా స్వర్ణకుమారి గారు ఎక్కడున్నారు అసలు? ఎక్కడో కూర్చుంది. మీరు తప్పకుండా నోట్స్ రాయనండి. ఉమా గారు నోట్స్ రాసి మీరు మళ్ళీ టైప్ చేయాలని ఇట్లా చేయాలని అనుకోవద్దు. నోట్స్ పేపర్లు రాయండి, నోట్స్ అట్లాగే పెట్టండి. ఓపిక నోట్ దాన్ని టెక్స్ట్గా మారుస్తారు. మళ్ళీ టెక్స్ట్గా పెట్టేసి కొన్ని పెట్టేస్తున్నాను. ఒక పేపర్ మీద రాసి నేను టెక్స్ట్గా పెట్టేస్తాను. దాని లోపాలు రాయనుకోండి టెక్స్ట్గా పెట్టేస్తాం. అట్లా ఎవరైనా చేయొచ్చు టెక్స్ట్గా, నేనే చేయాలని ఏం లేదు. ఎవరు కొంచెం సబ్జెక్ట్ బాగా దాంట్లో లోపాలు కనిపించినాయి సవరించండి, దాన్ని మళ్ళీ నేను సవరిస్తాను. తప్పుంటే సవరించి మళ్ళీ పెడతాను. అట్లా ఎవరైనా సవరించి పెట్టండి. అట్లా ఎవరు అందరూ చేయవచ్చు, ఒకరైనా కాదు. ఇప్పుడు పూర్వకాలం మేము చదువుకునేప్పుడు అక్కడ ఒక మాస్టర్, లెక్కల మాస్టర్ ఉండేవాడు. ఆయన ఏం చేస్తారు,
ఆయన పరీక్ష పెడతారు కదా, పరీక్ష పెట్టిన తర్వాత ఆయన 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 మాలో మార్క్స్ కరెక్ట్ చేసి దిద్దాలి కదా, పేపర్ దిద్దుతామంటారు కదా, ఆయన దిద్దరు. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు చుట్టుపక్కల కూర్చొని చుట్టూ కూర్చుంటారు, మాకు ఇస్తారు పేపర్ రండి దిద్దుకుంటూ పోతుంటారు అన్నమాట. అట్లా ఏంటంటే పేపర్లు మీరు దిద్దిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదంటే అప్పుడు నేను దిద్దుతాను అన్నమాట. కాబట్టి సబ్జెక్ట్ మీరు ఎప్పుడే ఎక్కడికి రాదు, ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం అంటే అర్థం ఇప్పుడు విన్నదంతా మన లోపలంతా మననం చేయడమే ధ్యానం. అందుకే ఈ తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బిరుదు ఇస్తున్నాను. బిరుదు కాదు, అది మన విద్యార్థి అంటాం కదా, విద్యార్థి అనేది ఇక్కడ ఉండడు. ఇక్కడేంటి ముని. ఇవన్నీ పదాలు కొన్ని దారి తప్పిపోయినాయి. పూర్వకాలం మునులు ఉండేవాళ్ళంట. అది గృహస్థురా ఇంకోరే కాదు, అందరూ మునులే. గృహస్థం ఇంకోటి ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది, ముని. ముని అంటే ఇప్పుడు ఉమా మునిని అన్నాం. అంటే ముని అంటే అర్థం ఏంటి మీకు? ముని అంటే నేను చేయాల్సిన డ్యూటీ ఏంటి? మననం చేయాలి. ఇంకో మంత్రం ఉంటుంది, మనన వృత్తిలోని మహిమ నిరుంగుచు మనస్సునందే పూజ మహిమ గనుచు మానక ఉండువాడు మర్మగ్నుడగు యోగి. యోగి ఎట్లా? యోగి యొక్క లక్షణం ఏంటి? మనన వృత్తిలోని మహిమను ఎరగాలి. మనన వృత్తి కావాలి, అదే ముని. మహిమను ఎరుగొచ్చు, మనసునందే పూజ మహిమ కనాలి. ఇంకా పూజలు పురస్కారాలు ఇంకా ఏమో అవి చేసుకొని ఇవన్నీ అయిపోవాలి. ఆ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మన మనసులో అయితే మననం జరుగుతూ ఉంటుందో ఈ మనన వృత్తి అనేది ఆగకుండా జరగాలి. మనన వృత్తిలోని మహిమను ఎరుగొచ్చు, మనసునందే పూజ మహిమ కనుచు మానక ఉండువాడు, అది మానకూడదు. అప్పుడేంటి? మర్మగ్నుడు. మర్మగ్నుడు అంటే మర్మం తెలిసిన యోగి ఏంటంటే ఇంకా యోగి అవుతాడు, ముక్తుడే అవుతాడు, ముక్తిధామమే అవుతుంది ఎవరు? తను. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము? మర్మం ఏంటి? మననం ఆగకూడదు, మనన వృత్తి ఆగకూడదు. మీరు ఏ పని చేస్తుండండి, మీ పనులు చేయండి, కానీ మననం అనేది ఆగకూడదు. మన వృత్తి అది నడవాలన్నమాట. అట్లా దీంట్లో రహస్యం అన్నమాట ఇది. స్వర్ణకుమారి గారు ఇందాక వచ్చారు, మళ్ళీ చెప్పాలి. చకచక సమయం దగ్గర పడింది, 15 నిమిషాలే ఉంది. మీరు 2 నిమిషాలు చెప్పండి, 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్పండి. ఇంకా 2 ఉన్నారు, 2 నిమిషాలు 9:30 ముగిద్దాం. ఆడియో ఆన్ చేసుకోలేదు మీరు. ఆడియో ఆన్ చేయండి. అందులోపల వంశీ గారు, రాజేష్ గారు వీళ్ళిద్దరు చెప్తారు. మీరు చెప్పాలి. చెప్పడం అనేది అంటే ఏదో కాదు, ఉన్నది చెప్పండి. అంటే అక్కడ ఏమవుతుంది? వ్యక్తం చేయాలన్నమాట. వ్యక్తం చేయకుండా ఏమవుతుంది? అర్థమవుతుంది ఎంతో కొంత, కానీ వ్యక్తం చేసినప్పుడు ఇంకా స్పష్టత వస్తుంది మీకే. లేకుంటే అట్లాగే ఉంటుంది అనమాట. అది అర్థం కాకుండా అట్లా ఉంటుంది సబ్జెక్ట్. ఎప్పుడు కూడా దాన్ని వ్యక్తం చేయాలి, మళ్ళీ మనం చేస్తుండాలి, వ్యక్తం చేస్తుండాలి. ఒకటే ఏం చేయాలంటే పదే పదే దాంట్లో నలగాలన్నమాట. అప్పుడు రాయాలి, చెప్పాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ చెప్పాలి, శ్లోకాలు కంఠస్థ చేయాలి. ఇప్పుడు ఎన్ని అయినాయి? అంతవరకు 4 శ్లోకాలు అయినాయి కదా, 4 కంఠస్థ చేయాలి. ఇప్పుడు 4 ఒకటి పెట్టలేదు, ఈరోజు పెట్టేస్తాం. అది కూడా చెప్తున్నారా? రాజేష్ గారు మీరు చెప్పండి. ఎవరు ఇక్కడ లేనట్టున్నారు స్వామి, ఎవరు మాట్లాడు? ముగ్గురు నా స్వర్ణకుమారి, వంశీ, రాజేష్ ముగ్గురు ఉన్నారు. మీకు కనిపిస్తున్నారా వాళ్ళు నలుగురు? వీడియో ఆఫ్ చేసుకున్నారు స్వామి. వీడియో ఆఫ్ చేస్తున్నారు. వీడియో ఆఫ్ చేస్తే సరే, ఆడియోలో ఉన్నారు. ఆడియో ఉన్నారు. వంశీ గారు మాట్లాడుతున్నారు. వంశీ గారు చెప్పండి. సరే అట్లాగే కానీ స్వర్ణకుమార్ గారు చెప్తున్నారా? ఆడియో అమ్మగారికి ఆడియో ఆన్ చేసుకునేది రాదేమో, ఎవరైనా చేయించాలి. అవునా? ఆడియో రాదు, ఓన్లీ అది స్పీకర్ ఉంటది బొమ్మ, అది ఆన్ చేసుకుంటే సరిపోతుందమ్మా. స్పీకర్ బొమ్మ కదా, మేము ఆల్రెడీ ఆమె ప్లాన్ ఉన్నాయి, రోజు నడుస్తుంటాయి క్లాసులు వేరేవి తెలిసే ఉంటుంది.
రాజేష్ గారు మీరు ఏమైనా చెప్తారా? ఓం మహావిష్ణు గురుజీ. ఏం లేదు గురుజీ. ఓం నమస్తే. సరే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం గురించి చెప్పుకొని ముగిద్దాము. ఇప్పుడు రేపటి నుంచి ఏమిటంటే మీకు ప్రతిరోజు ఒక శ్లోకం, ధ్యాన యోగంలో ఒక శ్లోకము వీడియో రికార్డు పంపిస్తాం. ఇది షార్ట్స్ ఉంటాయి కదా, ప్రతి ధ్యాన యోగం మొదలుపెట్టి ప్రతిరోజు శ్లోకం యొక్క అర్థము, ఈ 2 క్లుప్తంగా అనమాట 1 నిమిషంలో అయ్యేటట్టుగా పెడతాము. అది ఏం చేయాలంటే ఆ ధ్యానం గురించి వివరణ వస్తూ ఉంటుంది. ధ్యాన యోగం ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయాలి మొదట. ఇప్పుడు ఈ శ్లోకాలు కాకుండా వారం రోజులు సమయం ఇస్తున్నాం మీకు. వారం రోజులలో ఏం చేశారు, ఏమి కథ, ఏమి ఇస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, శ్లోకాలు కంఠస్థం చేయాలి. ధ్యాన యోగం ఎందుకంటే ధ్యాన యోగంలో ఏమవుతుంది, ఇప్పుడు ఇది బోధ తర్వాత ఏం చేయాలి, బోధ అంటే జ్ఞానం, అవగాహన చేసుకోవటం, బుద్ధిర్బోధన అని చెప్పిన. దీన్ని ఏం చేయాలి, తర్వాత స్టెప్ ఏంటి, దీన్ని ధారణ చేయాలి. అంటే మనస్సు ధరించాలి, మనస్సు అవగాహన తీసుకొని బుద్ధి, మనస్సులో, చిత్తములో మచ్చిత్తం ఎంతవరకు అవగాహన చేసుకోవాలి, మచ్చిత్తం పదే అదే ఆలోచన చేసేటట్టుగా చిత్తాన్ని స్టోర్ అయ్యేటట్టుగా మనకు మననం చేయడం అలవాటు చేస్తే అదేమవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ తిరుగుతున్నా జరుగుతుంటుంది. ఆ స్థితి వరకు ఎదగాలన్నమాట. ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాము. కార్ డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు ఎట్లా ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటాము. నేర్చుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇంకా నడుపుతున్నాం అనేటువంటి యొక్క స్పృహ ఉంటుంది మనకు. స్పృహ కూడా ఉండకుండా మాటలు ఏదైనా పక్కన మాట్లాడుతుంటే స్పృహ కూడా లేకుండా నడుపుతుంటాం. అంటే ఏమైంది, అది మచ్చిత్తం అంటే ఏంటంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. అది జరిగేంత వరకు ఏం కావాలి, ఇప్పుడు అభ్యాసం చేయాలి. నేర్చుకునేంత వరకు అభ్యాసం చేయాలి, అది అభ్యాసం చేయటం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ధ్యానం అంటే ధారణ చేయాలి. ఈ ధారణ ఏమవుతుంది, మచ్చిత్తం అని సిద్ధిస్తుంది. మచ్చిత్తం ఎక్కడైతే సిద్ధించిందో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంకా తన ప్రమేయం లేకుండానే అదే మాట్లాడుతుంటుంది, వేరేది మాట్లాడదు. ఇంకా ఎందుకు, దానికి చిత్తంలో స్టోర్ ఏదంటే అదే చెప్తుంది. మచ్చిత్తం అంటే స్టోరేజ్ అనుకోండి. సాధారణంగా స్టోర్లో ఏం చేస్తున్నాము, ఈ జ్ఞానాన్ని నింపుతున్నాం అనుకోండి, అదే మాట్లాడుతుంది, వేరేది మాట్లాడదు. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సిందంటే మచ్చిత్తను సిద్ధి పొందటమే ధ్యానం యొక్క లక్ష్యం, ధ్యానం యొక్క లక్ష్యం. అంటే ధారణ ఎవరు చేయాలి, ఇప్పుడు మనస్సు బుద్ధి ధారణ చేస్తూ ఉంటే ఈ ధారణ అనేది రికార్డ్ అయిపోయి ఆ చిత్తంలో రికార్డ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే ప్లే చేస్తుంటాం. అప్పుడు మన ప్రమేయం అవసరం లేదు. అయితే ఈ మచ్చిత్తం సిద్ధించేంత వరకు ధ్యానం చేయాలి. అందుకే ధ్యాన యోగ పరో నిత్యం, పరమటి ఇక్కడ ధ్యానాన్ని నిత్యము చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మచ్చిత్తం సిద్ధిస్తుంది. కాబట్టి దాని కొరకు నిత్యము ధ్యానం చేయాలి. ఆ ధ్యానము ఏం ధ్యానం చేయాలి, ఆ ధ్యాన యోగ శ్లోకాలు అందుకే ఒక్కొక్కటి కంఠస్థం చేసుకుంటూ రావాలి. అది రేపటి నుంచి మొదలు పెడతా. ప్రతిరోజు ఒక శ్లోకం, అది ఇందాక పోయినసారి కూడా రాజేష్ అడిగారు. కాబట్టి అది రేపటి నుంచి మొదలు పెడతాము. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే ధ్యానం ఒక 5 నిమిషాలు, 20 నిమిషాలు అయింది కదా, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ముగిద్దాం. చూడండి, కంటి యొక్క దృష్టిని, కన్ను ఉన్నాయి కదా, కంటి యొక్క దృష్టిని ఎక్కడ పెట్టాలి, కూర్చోండి. ముక్కును కొనని అట్లా టచ్ చేయగానే ఈ చలనం వచ్చింది, గమనించారా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది చలనము ఇంతవరకు రాలేదు. కూర్చోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనలో అంతర్గత ప్రయాణం ఏమవుతుంటే కంటిలో ఒక తేజస్సు బయటకు ప్రసారం అవుతుంటుంది. ఈ తేజస్సు ఏం చేస్తున్నాం మనము, ఈ ముక్కు కొనకు ప్రసారం చేస్తున్నాం. గ్యాస్ కూడా బయటకు వచ్చేసి ఇది ప్రాక్టికల్గా చేయండి. ధ్యానం అంటే చేయటమే. అంటే తర్వాత మీరు చేయడానికి ఇది ఒక సూచన. ఎక్కడ తప్పులు చేయకుండా చూడండి, టచ్ చేయండి.
అంటే ఆరోగ్య ధ్యానంతో శంభు ధ్యాన చికిత్స ఉంది కదా, ధ్యాన చికిత్స ఏంటి? ఇప్పుడు చూడండి, అట్లా టచ్ చేయగానే గ్యాస్ కింద బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు అప్పుడు మీరు ఎప్పుడో అది ఆజ్ఞాయ చక్రము, సహస్రారము, కుండలిని ఇవన్నీ చెప్తుంటారు కదా, దానికి ఏంటంటే ఇది కొన్ని కుండలిని ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు కంటి యొక్క దృష్టి ఉంది కదా, ఆజ్ఞాయ చక్రం యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఊరికే టచ్ చేయని చలనం కదిలిందా? చలనం అంటే ఆ స్పర్శ అనేది అంటే దీని యొక్క ఇండికేషన్ అంట. అంటే ఆ యొక్క స్థితి అంటే దాని యొక్క ఇంపాక్ట్ అంటే దాని ప్రభావం అనేది మనకు స్పష్టంగా గుర్తించడం. అయితే ఈ ముక్కు అనేది పెట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే కంటి యొక్క దృష్టిని కూడా మ్యాచ్ చేస్తుండాలి. గ్యాస్ట్రిక్ అంతా బయటకు వస్తుందండి. ఇంకా ధ్యానానికి మించింది లేదు. ఇక్కడ ఏమవుతుంది? ఈ గ్యాస్ట్రిక్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకు విచారణకు, ఆలోచనకు ఇది ఏం చేస్తుందంటే ఈ కంటి యొక్క దృష్టిని ఇక్కడ నుంచి పెట్టినప్పుడు వెంటనే ఏమవుతుంది? ఇక్కడ నుంచి ప్రసారం అయిపోతుంది. కూర్చోండి. ఇందాక చెడు అనేది బయటకు అయిందా? ఇప్పుడు శ్వాస తీసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలి? అది ప్రాసెస్ వాటి మీద భౌతిక మీద దృష్టి పెట్టాలి పని లేదు, కానీ అది ఆటోమేటిక్ అయిపోతుంది. అయితే అది అవుతున్నది లేదనేది అనుభవం చెప్పాలి. మీరు చేస్తే ఏమవుతుంది? అప్పుడు చేస్తే ఏమైంది? ఈ అనుభవం చేసినప్పుడు మళ్ళీ చేయాలనిపిస్తుంటుంది. అనుభవం లేకుండా ఊరికి మాటలు వింటున్నాం అనుకోండి, వింటున్నాంలే, చేద్దాంలే, అట్లలే ఇట్లలే అనిపోతుంటుంది, కాలం గడిచిపోతుంటుంది. కానీ ఇక్కడ మనం శరీరము శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది, ఆలోచన అహమస్మి ఆలోచన. అహమస్మి ఈ పదం చెప్పండి. అహమస్మి ఆలోచన. అందుకే ఆ మూడు ఆలే. అహమస్మి ఆలోచన పదం రాసుకోండి. తర్వాత అహమస్మి ఆలోచన. అహమస్మి ఆలోచన అంటే అర్థం ఏంటి? లోచన అంటే దృష్టి. దృష్టి అని చెప్పి దృష్టి అనమాట. ఆలోచన దృష్టిని పెట్టడం. ఇక్కడ దృష్టి పెట్టడం ఆ స్మృతి ఎందు. స్మృతి ఎవరి స్మృతి? అహమస్మి యొక్క స్మృతి ఎందు దృష్టి పెట్టడమే ఆలోచన. ఆలోచన అనేది పదము చాలా అహమస్మి ఆలోచన అనే పదం ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం. అహమస్మి ఆలోచన రాసి పెట్టండి. మళ్ళీ దీంట్లో కూడా పెట్టండి. ఈ ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్క కొటేషన్ తీసుకోవాలన్నమాట. ఈ కొటేషన్ ఏంటి? పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకోవాలి బోర్డు ఇంట్లో. అట్లా బోర్డులు ఉంటాయి కదా, పేపర్ పైన రాసేసి అతికించడం, ఏదో ఒకటి పెట్టుకోవాలి. అహమస్మి ఆలోచన, అహమస్మి ఆనందం, అహమస్మి జ్ఞానము, అహమస్మి బోధ. అన్ని ఏంటంటే అహమస్మి అహమస్మి అహమస్మి. ఎందుకు? అంతటా అహమస్మి. ఈ మంత్రం తర్వాత వస్తుంది. ఇప్పుడు మయ్యేవ సకలం జాతం చెప్తున్నాం కదా, దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి? దీన్ని చాలా విస్తృతంగా ఉంటుంది ఈ మంత్రం యొక్క అర్థము. అది చెప్పుకున్నాం, దీంట్లోనే చెప్దాము. మీకు తర్వాత క్లాసులలో బాగా వివరంగా వస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఇప్పుడు అహమస్మి ఆలోచన.
లోచనం అంటే దృష్టి. ఆ అంటే ఇందా చెప్పిన స్మృతి, ఎరుక. స్మృతి అంటే ఎరుక అన్నమాట. ఎరుక ఎవరి గురించి ఎరుక ఉండాలి? అహమస్మి గురించి ఎరుక ఉండాలి. అహమస్మి గురించి ఎరుక ఎందు పెట్టడమే ఆలోచన. అహమస్మి ఎందు ఆ స్మృతి, లోచనం దృష్టి. అంటే అహమస్మి ఎందు దృష్టి పెట్టడమే. ఆ దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది? అహమస్మి గురించి యొక్క ఎరుక మనకు ప్రసారం అవుతుంది మన మనసులో, బుద్ధిలో కానీ మనసులో కానీ. కాబట్టి ఎప్పుడైతే ప్రసారమైందో అప్పుడు ఏమవుతుంది? అహమస్మి ఆలోచన ఆనందం. అహమస్మి ఎట్లా చెప్పండి? అహమస్మి ఆలోచన ఆనందము ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అహమస్మి యందు అహమస్మి యొక్క ఎరుక ఎందు దృష్టి పెడతామో అప్పుడు ఏమవుతుంది? అహమస్మి ఎరుక ఏమవుతుంది? ఆనందం. ఆనందం ఎట్లా వస్తుంది అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొబ్బరిలో నీళ్లు ఉంటాయి. తర్వాత క్రమం నీళ్ళు ఏమవుతాయి? కొబ్బరి నీళ్ళు ఏమవుతాయి? కొబ్బరిగా మారుతుంది. అదే ఎరుక ఆనందం అంటే. ఎరుక ఏమవుతుంది? ఆనందం అవుతుంది. అహమస్మి ఆలోచన ఆనందము. ఈ ఆనందం ఏమవుతుంది? మనకు ఏం కావాలి? స్థిరం కావాలి అంటే అనుభూతి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అహమస్మికి వస్తాం. అహమస్మి ఆలోచన ఆనంద అనుభూతి. ఇది ఏమవుతుంది? అనుభూతి స్థిరమవుతుంది. అది అమృతం. కాబట్టి పూర్తి వాక్యం చెప్పుకున్నాము. అహమస్మి ఆలోచన ఆనంద అనుభూతి అమృతం. అమృతం ఏంటి? ఇప్పుడు అమృతం అంటే మృతం లేని స్వరూపం ఏమిటి? ఇప్పుడు అహమస్మి ఆలోచన ఆనంద అనుభూతి అమృతం. ఇది మొత్తం కొటేషన్ అన్నమాట, స్టేట్మెంట్. అన్ని ఆలో అంటే అహమస్మి ఆలోచన ఆనంద అనుభూతి అమృతం అనేది పదే పదే కొటేషన్గా రాసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మన మనసు ఎప్పుడు మర్చిపోతుంటుంది. చూసినప్పుడల్లా ఎక్కడ రాసి పెట్టుకుంటే గుర్తు వస్తుంటుంది అనమాట. అది ఇవన్నీ కొటేషన్ తయారు చేద్దాము, గుర్తు వస్తుంది. కాబట్టి ఒక పలక పైన లేకుండా ఒక పేపర్ పైన రాసి అతికించుకోవాలి. స్టిక్కర్ చూస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇది కొటేషన్ బాగా గుర్తుపెట్టుకుని రాయండి. తర్వాత ధ్యానంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం కావాలి? ధ్యానం యొక్క అర్థం ఏంటి? అహమస్మి ఆలోచన అహమస్మి యొక్క ఎరుకని దృష్టి పెట్టడము. ఈ దృష్టి ఏమవుతుంది? ఆనందాన్ని ఇస్తుంది. ఆనందము అనుభూతి అవుతుంది. అనుభూతి ఏమవుతుంది? అమృతం అవుతుంది. ఇది అహమస్మి బోధలో మనము ఒక అమృత వాక్కు అన్నమాట. అహమస్మి వాక్కు అంటే అహమస్మి భాష, అహమస్మి యొక్క బోధ. అహమస్మి బోధ ఏంటి? ఇదే అన్నమాట. వాటి పదే పదే మనం మళ్ళీ ఆలోచన చేసుకోవడం. ఆలోచన ఏంటి? అహమస్మి ఆలోచన ఆనంద అనుభూతి అమృతం. ఇది అహమస్మి బోధ వాక్యము ఈరోజుకు. కాబట్టి ఓం అహం అస్మి, 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 ఓం అహం అస్మి. ధ్యానం ఏం చేయాలి? ఎక్కడైనా సరే ప్రతి క్షణము ఏం చేయాలి? ఓం అహం. మీకు మంత్రం గుర్తురాదు, శ్లోకం గుర్తురాదు, ఏమీ తెలియదు, ఏమీ లేకపోయినా ఓం అహం అస్మి అని చెప్తే వెంటనే వస్తుంది. ఎక్కడ స్టేట్మెంట్కి వెళ్ళిపోవాలి? అహమస్మి ఆలోచన ఆనంద అనుభూతి అమృతం అనేది. అది దాన్ని అనుభవించి మీరు మళ్ళీ చెప్పాలి. అనుభూతిగా తీసుకొని మళ్ళీ ఇది చెప్పి ఈ అనుభూతి కలిగిందా లేదనేది మెసేజ్ పెట్టండి, వీడియో మెసేజ్ పెట్టండి, ఆడియో మెసేజ్ పెట్టండి, మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, ఏదైనా పెట్టండి. ఇది ప్రాక్టికల్గా జరగాలన్నమాట. అప్పుడు మనం చెప్పిందని అహమస్మి తరగతికి అర్థం అవుతుంది, అర్థం ఉంటుంది. లేకుంటే వ్యర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క తరగతికి సార్థకత ఉంటుంది. కాబట్టి
పదే పదే ఓం అహం అస్మి. ఇక్కడ ఏమవుతుందంటే మంత్రాలన్నీ ఎవరికి? అహమస్మి యొక్క లక్షణాలు, అహమస్మి యొక్క ప్రవర్తన, అహమస్మి యొక్క అనుభూతి, ఇవే మంత్రాలన్నీ. కాబట్టి అహమస్మి అనే పదాన్ని ముందు పెట్టకుండా ఏం చెప్పినా ఎవరికి? లక్షణాలు ఎక్కడికో అవుతాయి. కాబట్టి ఇది ముందు మొదట తెలిస్తే అన్నీ వస్తాయి. ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి. అందరికీ ఓం అహమస్మి. ఓం అహమస్మి. ఓం అహమస్మి. ఓం అహమస్మి.